ఇహ్సాన్ ఇలా యౌమిద్దీన్. ఫౌజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. తెలుగు మిత్ర బృందం దోహా ఖతర్ ఆధ్వర్యంలో జరుగుతున్న వారపు సమావేశంలో మీ అందరికీ స్వాగతము. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. ఈరోజు మనం వింటున్నటువంటి అంశాలలో మొదటిగా ఖురాన్ పారాయణం ఉంటుంది. మన వక్త రబ్బానీ గారు ఖురాన్ పారాయణం చేస్తారు. ఆ తర్వాత మొదటి అంశము ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సందేశం ఎలా ఉండేది, వక్త జనాబ్ రబ్బానీ గారు ప్రసంగిస్తారు. రెండవ అంశము మీలాదు నబీ వాస్తవికత, వక్త జనాబ్ మంజూర్ అహ్మద్ గారు ప్రసంగిస్తారు. ఈ అంశాలు ఖురాన్ మరియు హదీసులో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ఆయతులు మరియు హదీసులను అన్వేషణ చేసి వక్తలు తమ అమూల్యమైన సమయాన్ని కేటాయించి వినిపించడానికి మా ముందు వస్తున్నారు. కావున వినే ప్రేక్షకులు ఎవరైతే ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నారో వారందరికీ విజ్ఞప్తి ఏమనగా, మీరందరూ కూడా మీ సమయాన్ని కేటాయించి వీలైనంత వరకు వక్తలు చెబుతున్నటువంటి వాక్యాలు, వాటి రిఫరెన్స్లను, ఖురాన్ మరియు సహీహ్ హదీసుల రిఫరెన్స్లను నోట్ చేసుకుంటూ వాటిని అన్వేషిస్తూ, అలాగే మనము కూడా ధార్మిక విషయాలను తెలియని వారికి చెప్పే అవకాశాన్ని కల్పించుకోవాలని అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో నేను దువా చేస్తున్నాను. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాను. జనాబ్ రబ్బానీ గారు. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు. అఊదు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. ఇదస్ సమాఉ ఫతరత్ వఇదల్ కవాకిబు انتشرت وإذا البحار فجرت وإذا القبور بعثرت علمت نفس ما قدمت وأخرت يا أيها الإنسان ما غرك بربك الكريم الذي خلقك فسواك فعدلك في أي سورة ما شاء ركبك كلا بل تكذبون بالدين وإن عليكم لحافظين كراما كاتبين يعلمون ما تفعلون إن الأبرار لفي نعيم وإن الفجار لفي جحيم يصلونها يوم الدين وما هم عنها بغائبين وما أدراك ما يوم الدين ثم ما أدراك ما يوم الدين يوم لا تملك نفس لنفس شيئا والأمر يومئذ لله الحمد لله وحده والصلاة والسلام على من لا نبي بعده وعلى آله وأصحابه أجمعين ومن تبع بإحسان إلى يوم الدين أما بعد فأعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم ادعو إلى سبيل ربك بالحكمة والموعظة الحسنة وجادلهم بالتي هي أحسن إن ربك هو أعلم بمن ضل عن سبيله وهو أعلم بالمهتدين وقال الله تعالى في موضع آخر ومن أحسن قولا ممن دعا إلى الله وعمل صالحا وقال إنني من المسلمين وقال الله تعالى قل هذه سبيلي أدعو إلى الله على بصيرة أنا ومن اتبعني وسبحان الله وما أنا من المشركين. ఇప్పుడు చదివిన ఈ ఆయతులు సూరే హామీమ్ సజ్దా 41వ సూర 33, సూరే నహల్ సూర నంబర్ 16 ఆయత్ నంబర్ 125, సూరే యూసుఫ్ సూర నంబర్ 12 ఆయత్ నంబర్ 108. ఇందులో మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దావత్ గురించి చెప్తున్నారు. అల్లాహ్ యొక్క సందేశము ఇవ్వటం గురించి, ప్రజలకు అల్లాహ్ వైపు పిలవటం గురించి చెప్తున్నారు. అయితే మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి దావత్ ఎలా ఉండేది, ఆయన సందేశం ఎలా ఇచ్చేవారు అనే విషయం గురించి ఇప్పుడు మనం వింటాము. ఉదు ఇలా సబీలి రబ్బిక బిల్ హిక్మా వల్ మౌఇజతిల్ హసనా.
16వ సూర 125లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు సూర నహల్లో, మీ ప్రభు వైపు ప్రజలను పిలవండి, మీ ప్రభు మార్గం వైపు ప్రజలను పిలవండి. అంటే అల్లాహ్ వైపు, అల్లాహ్ మార్గం వైపు ప్రజలను పిలవండి. వివేకముతో మరియు చక్కటి హితబోధతో, మంచి హితబోధతో, వివేకముతో పిలవండి. ఒకవేళ వాదోపవాదన అవుతే వారితో ఉత్తమోత్తమైనటువంటి రీతిలో, మంచి రీతిలో వారితో వాదోపవాదన చేయండి. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి దావత్ విధానము చాలా బలముగా ఉండేది. ఆయన ఇచ్చినటువంటి ఆధారాలు, రిఫరెన్స్లు, మాటలు ఇవన్నీ కూడా చాలా బలంగా ఉండేవి, దురుసుగా ఉండేవి కాదు. ఆయన దురుసుగా దావత్ పని చేయలేదు, చాలా బలంగా చేసేవారు. ఆయన దావత్ విధానంలో చాలా ప్రేమ, దయ ఉండేది. అంతేగాని ఆయన దావత్ విధానంలో బలహీనం ఉండేది కాదు. చాలా మంది ఆయన యొక్క దయ, ఆయన యొక్క ప్రేమను బలహీనం అనుకునేవారు. కానీ అది బలహీనం కాదు. ఆయన దయగా, చాలా ప్రేమగా ప్రజలను అల్లాహ్ వైపు ఆహ్వానించేవారు. అలాగే ఆయన దావత్ విధానంలో చాలా వినయ విధేయతలతో కూడి ఉండేది. అంతేగాని పిరికితనం ఉండేది కాదు. ఆయన వినయ విధేయతలు పిరికితనం అనుకునేవారు. ఆయన చాలా వినయ విధేయతలతో ప్రజలను అల్లాహ్ వైపు పిలిచేవాడు. ఆయన దావత్ విధానంలో చాలా ఆత్మవిశ్వాసముతో కూడి ఉండేది. పూర్తి కాన్ఫిడెన్స్, నమ్మకముతో ఆయన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వైపు పిలిచేవాడు. ఆత్మవిశ్వాసం, అంతేగాని అహంకారము కాదు. ఆయన అహంకారముతో ప్రజలను దావత్ ఇవ్వండి. అయితే మనము కొన్ని ఉదాహరణలు కూడా చూద్దాము. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎలా దావత్ ఇచ్చేవారు. అదీ బిన్ హాతిమ్ తాయి రజియల్లాహు అన్హు. ఎవరండి ఈయన? అదీ బిన్ హాతిమ్ తాయి ఒక గొప్ప దాత అయినటువంటి హాతిమ్ తాయి యొక్క కొడుకు, క్రైస్తవ సోదరుడు. అవును, అదీ బిన్ హాతిమ్ తాయి దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఇస్లాం ప్రబలుతుందని అది తెలిసి దినదినము ఇస్లాం అభివృద్ధి అవుతుంది, ప్రజలు ఇస్లాంలో చేరుతున్నారు అనే విషయం తెలిసి ఆయన తను ఉన్నటువంటి ప్రదేశం నుండి పారిపోయారు. ఎక్కడికి వెళ్ళిపోయారు? రోమన్ల దగ్గరికి వెళ్ళిపోయారు. ఆయన క్రైస్తవుడు కాదు. ఈ హదీసు సహీహ్ బుఖారీలో వస్తుంది. హదీస్ నంబర్ 3595. వెళ్ళిపోయారు గానికి ఆయనకి ప్రశాంతత లేదు. ఎందుకంటే ఆయనకు చెల్లెలు కూడా మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సైన్యానికి దొరికిపోయింది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆయన యొక్క చెల్లెలను చాలా గౌరవ మర్యాదలతో సాగనంపారు. ఆయన చెల్లెలు అంటాది, అన్నయ్య ఒక్కసారి కలిసి చూడు ఆ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని. అదీ బిన్ హాతిమ్ తాయి ఈ హదీస్లో వస్తుంది, అంటాడు, అవును ఏమైంది? ఆయన చెప్పింది నిజమైతే ఒప్పుకుంటాము, అబద్ధమైతే దాన్ని తిరస్కరించేస్తాము, నాకు ఆయన ఏం చేయగలడు అని చెప్పి బయలుదేరి రోమన్ సామ్రాజ్యం నుంచి, అక్కడి నుంచి బయలుదేరి షామ్ నుండి, సిరియా నుండి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గరికి వస్తారు. ప్రజలందరూ అంటారు, అదీ బిన్ హాతిమ్ తాయి వచ్చేసాడండి. అదీ బిన్ హాతిమ్ తాయి కుమారుడు అది మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మస్జిద్ నబవీలో ఉంటారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన మసీదులో ఉంటారు. ఆయన్ని ఆహ్వానిస్తారు, మరియు ఆయన్ని తన ఇంటికి తీసుకెళ్తారు. తీసుకెళ్తున్నప్పుడు దారిలో ఒక వ్యక్తి, కొంతమంది వచ్చి, ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చాలా పేదరికం ఉంది, కొంచెం సహాయం చేయండి. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అందరికీ ఖుత్బా ఇస్తారు. ఖుత్బాలో అంటారు, నరకము నుండి మీరు రక్షణ పొందడానికి కనీసం ఒక్క ఖర్జూరమైనా సరే దానం చెయ్యండి అంటారు. అందరూ దాన ధర్మాలు చేస్తారు, అది వారికి సహాయం చేస్తారు. ఇంకా అలా ముందుకు వెళ్తుంటే మరొకరు ఎదురవుతారు. అంటే అదీ బిన్ హాతిమ్ తాయి ఈ విషయాన్ని చూస్తుంటాడు. ఒక స్త్రీ పిలిస్తే ఆగిపోయాడు. ఈయన రాజు కాడు, రాజు మాత్రం కాలేడు, అయితే ఈయన ప్రవక్త అవ్వచ్చు.
రెండవ చోట మరలా ఒక వ్యక్తి ఆపి అంటాడు, ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, మేము తిరిగే మార్గాల్లో చాలా అశాంతి ఉంది. ఎక్కడ ఎవరు దోచుకుంటున్నారో తెలియదు, ఎక్కడ ఎప్పుడు దోపిడీ అవుతున్నారో తెలియదు. అటువంటి పరిస్థితి ఉంది. దారిలో ఎక్కడ కూడా ఒక రక్షణ అనేది లేదు. అటువంటి మార్గాలు అంత ఇబ్బందికరం అయిపోయి అని అంటున్నారు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆయనకి ధైర్యం ఇస్తారు. అక్కడి నుంచి ఇంకా ముందుకు తీసుకెళ్లి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తన ఇంటికి వెళ్తారు. ఇంటిలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గర ఆయన దగ్గర ఒకే తలగాడు ఉంది. చూడండి ఆయన దావత్ విధానం. అది బిన్ ఆతిం తాయి వచ్చారు. ఒకే తలగాడు ఉంది. ఆ తలగాడు కూడా ఏంటి? చర్మానిది. అందులో ఖర్జూరపు ఆకుల యొక్క పొట్టు ఉంది. ఆ తలగాడు అదీ బిన్ ఆతిం తాయికి వేస్తారు కూర్చోమని, తలగాడు మీద కూర్చోమని. అదీ బిన్ ఆతిం తాయి ఆశ్చర్యపోతాడు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇంటిని చూసి చుట్టూ చూస్తుంటాడు. ఆ తలగాడు మీద కూర్చోడానికి ఆయన సిగ్గుపడతాడు. మరి అంటాడు, ఓ ప్రవక్త తమరు కూర్చోండి అంటాడు. లేదు, అది నువ్వు కూర్చో అని చెప్పి అదీ బిన్ ఆతిం తాయిని కూర్చోబెడతారు తలగాడు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటారు, అది అల్లాహ్ను నమ్ముకో, ఇస్లాం తీసుకో, రక్షించబడతావు. అల్లాహ్ యొక్క ఏకత్వాన్ని, అల్లాహ్ని విశ్వసించు, రక్షించబడతావు. నాకెందుకంటే ధర్మము, నేనున్న ధర్మమే నాకు చాలును అంటాడు ఆయన క్రైస్తవ సోదరుడు. నువ్వు ఏ ధర్మంలో ఉన్నావు నాకు తెలుసు, నా ధర్మం గురించి మీకు తెలుసా? నీకంటే బాగా తెలుసు అంటారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఆహా, నువ్వు ఉన్నటువంటి ధర్మంలో నువ్వు త్రిత్వాన్ని నమ్ముతున్నావు, త్రియేక దేవుడు అంటున్నావు. మరియు నువ్వు ఉన్నటువంటి ధర్మంలో నువ్వు 1/4 వంతు అంటే పావు వాటా నువ్వు ప్రజల వద్ద నుండి జకాతులు, దాన ధర్మాల్లో తీసుకుంటున్నావు. అంటే 10వ భాగం ఇప్పుడు తీసుకుంటారు. కానీ ఆ కాలంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు, నువ్వు 1/4 వంతు తీసుకుంటున్నావు ప్రజల వద్ద నుండి. ఈ రెండు కూడా అధర్మమే. అది బిన్ ఆతిం తాయి అంటాడు, అవును ఇది వాస్తవమే, నేను 1/4 వంతు ప్రజల వద్ద నుండి ధనాన్ని తీసుకుంటున్నాను. అది అధర్మమే, ధర్మము కాదు. కావున అది నువ్వు అనుకుంటున్నావేమో, ఇదేంటి ఇస్లాంలో చాలా పేదరికం ఉంది, దారంటే ఎవరు పడితే వాళ్ళు పేదవాళ్ళు ఉన్నారు, మరియు నువ్వు అనుకుంటున్నావేమో మార్గాల్లో ఎక్కడ కూడా రక్షణ లేదని. అది జాగ్రత్తగా విను. ఒక కాలం వస్తుంది, ఒక కాలం వస్తుంది. హిరా నీకు తెలుసా అని అడుగుతారు. హిరా విన్నాను కానీ వెళ్ళలేదు, చూడలేదు అంటాడు. అది బిన్ ఆతిం తాయి. ఎక్కడ ఉంది? కూఫా దగ్గర, ఇరాక్ లో కూఫా దగ్గర. హిరా దగ్గర నుండి ఒక స్త్రీ ఒంటరిగా ఒంటిపై ఉన్నటువంటి ఒక గూడు హౌదజ్ లో ఒంటరిగా కూర్చొని ఏ విధమైనటువంటి భయము లేకుండా సురక్షితముగా ఆమె మక్కాకు వచ్చి హజ్ యాత్ర చేసుకొని వెళ్తుంది. అలాంటి కాలం వస్తుంది. అది చాలా తొందరలోనే అంత సురక్షిత ప్రదేశం అయిపోతుంది అరబ్ అంతా కూడా, అరబ్ ప్రాంతం అంతా కూడా. అవును అది అంటారు. నువ్వు అంటున్నావే ఈ పేదరికమని, విను. అది కిస్రా బిన్ హర్మిస్ పరాజయం పాలై కిస్రా బిన్ హర్మిస్ యొక్క పూర్తి ధనము ఇస్లాం యొక్క సేవకులకు, విశ్వాసులకు, ముస్లింలందరికీ దొరుకుతుంది అంటారు. అది బిన్ ఆతిం తాయి ఆశ్చర్యపోతారు. కిస్రా బిన్ హర్మిస్, ఇరాన్ సామ్రాజ్యం పతనమవుతుందా? ఆ సామ్రాజ్యంలో ఉన్నటువంటి ధనమంతా కూడా దొరుకుతుందా? అవును, అల్లాహ్ యొక్క కార్యక్రమాల కొరకు దొరుకుతుంది ఆ ధనమంతా. అది బిన్ ఆతిం తాయి ఆశ్చర్యపోయాడు. ఏంటి అని చెప్తున్నారని. అది విను. ఒక కాలం వస్తుంది, జకాత్ యొక్క డబ్బులు తీసుకొని బయలుదేరతారు ప్రజలు. ఎవరికి ఇవ్వాలా అని తీసుకునే వారు ఎవరు ఉండరు. ఎంతో కష్టపడి ఒక వ్యక్తి దగ్గరికి తీసుకెళ్తే జకాత్ డబ్బు, ఆ వ్యక్తి అంటాడు, లేదు నిన్నటి వరకు నాకు జకాత్ అవసరం ఉండేది, కానీ ఈ రోజు నాకు జకాత్ అవసరం లేకుండా చేశాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా.
అటువంటి కాలం కూడా వస్తుంది అని అదీ బిన్ హాతిమ్తో అదీ బిన్ హాతిమ్తో ఈ హదీస్లో అంటున్నారు. సహీహ్ బుఖారీలో హదీస్ వస్తుంది, హదీస్ నంబర్ 3595. ఆయన అంటున్నారు, అవును నేను చూశాను హిరా నుండి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పినటువంటి మాట ప్రకారం హిరా నుండి, ఇరాక్ వద్ద ఉన్నటువంటి హిరా నుండి ఒంటరిగా ఒంటెపై ఉన్నటువంటి గూటిలో కూర్చొని, హౌదజ్లో కూర్చొని ఒక స్త్రీ హజ్ చేయడానికి స్వేచ్ఛగా వస్తుంది, ఏ విధమైనటువంటి భయం లేకుండా. అటువంటి కాలము నేను చూశాను. ఇంకా రెండోది కూడా చూశాను. కిస్రా సామ్రాజ్యం, ఇరాన్ సామ్రాజ్యం పతనం అయ్యేటప్పుడు ఆ యుద్ధంలో నేను కూడా ఉన్నాను. ఎంత ధనము దొరికిందంటే అసలు తీసుకునేవారు ఎవరు కూడా లేరు, అంత ధనము ఆ యుద్ధంలో దొరికింది. ఆ రెండు కూడా చూశాను. ఇక మూడోది నేను చూడలేదు కానీ మీరు బ్రతికి ఉంటే చూస్తారేమో అని అంటారు. ఆ మూడోది కూడా జరిగిపోయింది. ఎప్పుడు జరిగింది? ఉమర్ బిన్ అబ్దుల్ అజీజ్ రహమతుల్లా అలీ వారి కాలంలో. ఉమర్ బిన్ అబ్దుల్ అజీజ్ రహమతుల్లా అలీ వారి కాలంలో జకాత్ తీసుకునేవారు లేరు. అలా ప్రజల వద్ద, ప్రతి వారి వద్ద ధనం ఉండేది. ఎందుకంటే ఉమర్ బిన్ అబ్దుల్ అజీజ్ రహమతుల్లా అలీ మరలా ఖలీఫా అంటే ఏంటో ఆయన చూపించారు. ఖిలాఫత్ అంటే ఏమిటో. ఖిలాఫత్, ఖలీఫా అంటే రాజు కాదండి. ఆయనకి ఎంత హక్కు ఉంటుందో ప్రతి రాజ్యంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి అంతే హక్కు ఉంటుంది. ఆయన ఒక 10 రూపాయలు తీసుకుంటే అందరికీ ఆ 10 రూపాయలు తీసుకునే హక్కు ఉంటుంది. ఖలీఫా అంటే అది. రాజు అంటే అది కాదు. ఎంతో ధనము కూడగట్టుకుంటాడు. ఆ రాజ్యం అనేది, రాజుల పరిపాలన అనేది అక్కడ ఉమర్ బిన్ అబ్దుల్ అజీజ్ కాలంలో సమాప్తం అయిపోయి మరలా ఆయన ఖిలాఫత్ ని స్థాపిస్తారు. ఆయన ఖలీఫా అయిన తర్వాత ప్రజల వద్ద ధనం ఎంత ఉంటుందంటే ఇక ఎవరు కూడా నేను జకాత్ అర్హుని కాదు, నాకు జకాత్ అవసరం లేదు అనే స్థితిలో తీసుకొస్తారు ఉమర్ బిన్ అబ్దుల్ అజీజ్. అల్హమ్దులిల్లాహ్. అయితే అలాగే మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దావత్ విధానము, ఒక యూద కుర్రోడు, ఇది సహీహ్ బుఖారీలో హదీస్ వస్తుంది, హదీస్ నంబర్ 1356 సహీహ్ బుఖారీ. ఒక యూద కుర్రోడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వద్ద పని చేయడానికి వచ్చేవాడు, పనిచేసి పెట్టేవాడు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కూడా చాలా ప్రేమించేవారు అబ్బాయిని. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిసింది ఆ అబ్బాయి అనారోగ్యంతో బాధపడుతున్నాడని. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆ అబ్బాయి ఇంటికి వెళ్తారు. ఆ అబ్బాయి మంచం మీద పడుకొని ఉన్నాడు. ఆ అబ్బాయి పేరు అబ్దుల్ ఖుద్దూస్. మంచం మీద పడుకొని ఉన్నాడు. తండ్రి ఎదురే నిలబడి ఉన్నారు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆ అబ్బాయి దగ్గరికి వెళ్తారు, మంచం దగ్గరికి. ఆ అబ్బాయి యొక్క తలను నిమురుతూ ఉంటారు ప్రేమతో, దయతో, జాలితో. మరియు ఆ అబ్బాయికి కొన్ని విషయాలు చెప్తూ అంటారు, అల్లాహ్ని నమ్ముకో, ఇస్లాం స్వీకరించు, నువ్వు రక్షించబడతావు నరకము నుండి. ఈ రక్షణ అనేది ఇహములో పరంలో కూడా రక్షణ. ఆ అబ్బాయి తన తండ్రి కాసి చూస్తాడు. తండ్రి అంటాడు, అతి అబుల్ ఖాసిం సల్లల్లాహు అలైహి వసల్లం, అతి అబుల్ ఖాసిం సల్లల్లాహు అలైహి వసల్లం, అబుల్ ఖాసిం సల్లల్లాహు అలైహి వసల్లం వారి మాట విను అని తండ్రి కూడా ప్రోత్సహిస్తాడు. వెంటనే అబ్బాయి అష్హదు అన్ లా ఇలాహ ఇల్లల్లాహ్ వ అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలుహు కలిమా చదువుకుంటాడు. కాసేపటి తర్వాత మరణిస్తాడు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్హమ్దులిల్లాహ్ అంటారు. అనేసి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క కృతజ్ఞత, ఒక ఆత్మ నరకం నుండి రక్షణ పొందింది అంటారు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి దావతులో చాలా బలం ఉండేది. అలాగే చాలా దయ కూడా ఉండేది. అలాగే చాలా వినయం ఉండేది. చాలా ఆత్మవిశ్వాసం ఉండేది ఆయన దావత్లో. చూడండి, ఒక హదీసు సహీహ్ బుఖారీలో వస్తుంది, హదీస్ నంబర్ 4373. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక సైన్యాన్ని నజద్ వైపు పంపిస్తారు. ఆ సైన్యము ఒక వ్యక్తిని ఖైదీ చేసుకుని తీసుకొస్తారు. తీసుకొచ్చి మస్జిద్లో కట్టేస్తారు. మస్జిద్ నబవీలో, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మస్జిద్లో కట్టేస్తారు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చూస్తారు, మీరు ఎవరిని తెచ్చారు, ఈయన ఎవరు అనుకుంటున్నారు?
సుమామా బిన్ ఉసాల్, యమామా యొక్క సర్దార్ నాయకుడు సుమామా బిన్ ఉసాల్, ఆయన తీసుకొచ్చారు. సుమామా బిన్ ఉసాల్ దగ్గరికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వెళ్తారు పలకరించడానికి. సుమామా, ఏంటి విశేషం? నా గురించి నువ్వేమనుకుంటున్నావు? నువ్వేమని ఊహిస్తున్నావు, భావిస్తున్నావు? సుమామా అంటాడు, ఓ ముహమ్మద్, మీరు తలుచుకుంటే నన్ను దయతలిచి విడిచిపెట్టేయండి. ఎందుకంటే నేను మీ యొక్క కృతజ్ఞత వహిస్తూ ఉంటాను జీవితాన్ని. రెండోది, నేను హంతకుణ్ణి. మీ యొక్క విశ్వాసుల్ని ఎంతో మందిని చంపాను. కాబట్టి నేను హంతకుణ్ణి. కాబట్టి ఆ రక్త పరిహారంలో నన్ను చంపాలంటే మీరు చంపేయగలరు, మరణశిక్ష విధించగలరు. లేదా మీకు రక్త పరిహారంలో ఎంత ధనం కావాలంటే అంత నేను ఇవ్వటానికి సిద్ధం. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సుమామా బిన్ ఉసాల్తో చాలా దయతో, చాలా ప్రేమతో మాట్లాడతారు. మరియు ప్రజలతో అంటారు, ఈయన అన్నపానీయాల విషయంలో ఈయన అన్ని విషయాలు జాగ్రత్తగా చూసుకోండి అని అంటారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వెళ్ళిపోతారు. రెండవ రోజు మరలా వచ్చి కలుస్తారు. సుమామా ఏమంటాడు? మీ ముఖము చూడటము నాకు ఇష్టం లేదు. ప్రపంచంలో అన్ని ముఖాల కంటే మీ ముఖమే నాకు అయిష్టమైనది, ఇష్టం లేనటువంటిది. మీ పట్టణమే నాకు అసలు గిట్టదు. మీ పట్టణం అంటే నాకు గిట్టదు. మీ ధర్మం అంటే నాకు గిట్టదు. సుమామా, నువ్వేమనుకుంటున్నావు మరి నా గురించి? ఓ ప్రవక్త ముహమ్మద్, నేను నిన్న చెప్పాను కదా, అదే మాట. అది మీ ఇష్టం, అదే మాట. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రజలతో అంటున్నారు, సుమామాను బాగా చూసుకోండి. ఎందుకంటే వయుత్ఇమూనల్ తామ అలా హుబ్బి మిస్కీనం వయతీమ అసీర ఇన్నమా నుత్ఈముకుం లివజ్హిల్లాహి లా నురీదు మిన్కుం జజాఅ వలా షుకూరా. సూరే ఇన్సాన్ లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా 76వ సూరాలో వారు ఖైదీలను కూడా భోజనం పెడతారని. ఖైదీ చేయటమే కాదు, ఆ ఖైదీలను భోజనం పెట్టడము, వారి సౌకర్యం కల్పించడము, వారిని మంచిగా చూసుకోవటము, అది ఇస్లాం నేర్పించింది. సుమామాతో ఎంతో దయతో, ప్రేమతో మసలుకుంటారు. చివరికి 3వ రోజు కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు పలకరిస్తే అదే మాట అంటాడు సుమామా. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సుమామా యొక్క తాళ్ళు ఇప్పేయండి అంటారు. తాళ్ళు ఇప్పేస్తారు. పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతాడు సుమామా, పారిపోతాడు. ఈ హదీస్లో వస్తుంది. హదీస్ నంబర్ 4373 సహీహ్ బుఖారీ. అత్యంత వేరముతో పరిగెట్టుకొని వెళ్ళి సుమామా ఒక నదిలో స్నానం చేసుకొని తిరిగి మళ్ళా అదే వేరముతో పరిగెట్టుకుంటూ వస్తాడు. ఆశ్చర్యపోతారు అందరూ కూడా మస్జిద్లో. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంటారు, సుమామా ఏంటి విశేషం? ఓ ప్రవక్త, ఇప్పుడు భూప్రపంచంలో అందరికంటే మంచి ముఖము నా దృష్టిలో మీదే. అన్ని పట్టణాల కంటే మీ పట్టణమే నాకు మంచి పట్టణం. అన్ని ధర్మాల కంటే మీ ధర్మమే నాకు మంచి ధర్మం. కావున నేను సాక్ష్యం ఇస్తున్నాను, ఏకత్వపు సాక్ష్యం, ఏక భక్తి యొక్క సాక్ష్యం, ఏకేశ్వరోపాసన యొక్క సాక్ష్యము. అష్హదు అన్ లా ఇలాహ ఇల్లల్లాహ్ వహ్దహు లా షరీక లహు వ అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు రసూల్. నేను సాక్ష్యం ఇస్తున్నాను, అల్లాహ్ తప్ప మరొక ఆరాధ్య దేవుడు మరియు అతడు అద్వితీయుడు, ఆయనకి ఎవరు కూడా భాగస్వామి లేరు. మరియు నేను సాక్ష్యం ఇస్తున్నాను, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ యొక్క రసూల్, ప్రవక్త మరియు దాసుడే. సుమామా అంటున్నారు, ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నేను ఉమ్రా కోసమని బయలుదేరాను. అయితే ఏం చేయను? ఉమ్రాకి వెళ్ళనా వద్దా? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అంటారు, వెళ్ళండి ఉమ్రా. కానీ మీరు చెప్పే తల్బియాలో ఏం చెప్పండి అంటే, లబ్బైక్ అల్లాహుమ్మ లబ్బైక్ లబ్బైక్ లా షరీక లక్ లబ్బైక్ ఇన్నల్ హమ్ద వన్ నిఅమత లక వల్ ముల్క్ లా షరీక లక్. ఎందుకంటే అజ్ఞానపు కాలంలో తల్బియా ఎలా చెప్పేవారు? ఇన్నల్ హమ్ద వన్ నిఅమత లక వల్ ముల్క్ లా షరీక ఇల్లా హువ షరీకుల్ లక్.
అల్లా నీకెవరు భాగస్వాములు లేరు, కానీ నువ్వు ఎవరికైతే భాగస్వాములుగా పెట్టుకున్నావో వారున్నారు. అంటే భాగస్వాములు లేరు కానీ ఉన్నారు అని చెప్పేవారు ఆ కాలంలో. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సుమామాకి తల్బియా నేర్పించారు. ఇది మొట్టమొదట సుమామ వెళ్ళి ఉమ్రా కోసం అని చెప్పి కాబాలో వెళ్ళి ఇదే తల్బియా చెప్పాడు. చెప్పడమే తడం, ప్రజలందరూ ముష్రికులందరూ వచ్చాడు. ఈయనేమో ధర్మభ్రష్టుడు అయిపోయాడు. ప్రజలందరూ అన్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఈయన సుమామ, ఎవరనుకుంటున్నారు, సుమామ. ఎందుకంటే యమామా నుండి సుమామ గారు గోధుమలు పంపించేవారు. మక్కా వైపు చాలా గోధుమలు పంపించేవారు. మక్కా ప్రజలకు, మక్కా వాళ్ళు అందరూ అన్నారు, మీరు గనక ఈయనపై దాడి చేస్తే ఒక్క గింజ కూడా రాదు గోధుమలు. ఆయన్ని విడిచిపెట్టేశారు. అప్పుడు సుమామా కూడా అన్నాడు, మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి అనుమతి లేనిదే మీకు ఒక్క గింజ గోధుమ కూడా నేను పంపను. కానీ ఆయన రహమతుల్ ఆలమీన్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం 21 సూర అంబియా ఆయత్ నంబర్ 107 అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, వమా అర్సల్నాక ఇల్లా రహ్మతల్ లిల్ ఆలమీన్. నేను ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని సకల విశ్వవాసుల కొరకు కారుణ్యమూర్తిగా పంపించానని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నారు. ఆయన కారుణ్యమూర్తి. కావున సుమామాకి ఆయన చెప్పలేదు, నువ్వు వారికి పంపించవలసినటువంటి రేషన్ అంతా కూడా ఆపే అని చెప్పలేదు. అంతకంటే ఎక్కువగా పంపించండి అన్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు దావత్ విధానం ఉండేది. చూడండి, మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఉమ్ముల్ ముమినీన్ ఆయిషా సిద్దికా రదియల్లాహు అన్హా అడుగుతున్నారు. ఇది సహీ బుఖారీలో హదీస్ వస్తుంది, హదీస్ నంబర్ 3231. ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఉహద్ కంటే కఠినమైన దినం మీకు ఎప్పుడైనా గడిచిందా అని మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు. అవునవును, ఉహద్ కంటే కఠినమైన దినం ఒకటి గడిచింది. అది మక్కాలో లేనున్నప్పుడు తాయిఫ్ కి వెళ్ళాను. తాయిఫ్ లో గడిచింది. ఏమైంది తాయిఫ్ లో? మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తాయిఫ్ కి వెళ్ళారు. తాయిఫ్ ప్రజలకి దావత్ ఇవ్వటానికి. తాయిఫ్ లో ఉన్నటువంటి సర్దార్లు ఏమన్నారు తెలుసా? ఏమయ్యా, అల్లాహకు నువ్వే దొరికావా, ఇంకెవరు దొరకలేదా? ఏమి మక్కాలో వలీద్ బిన్ ముగిరా లేరా? గొప్ప శ్రీమంతుడు ఆయన దొరకలేదా అల్లాహకు? నువ్వు దొరికావా? నౌజు బిల్లా. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి ఆ రకంగా అసభ్యతగా మాట్లాడారు. మరియు అన్నారు, తాయిఫ్ లో ఎవరున్నారు? ఉర్వా బిన్ మసూద్ లేడా? మీరే దొరికారా అల్లాహకు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి అలా మాట్లాడారు. అలా సుమారుగా మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తాయిఫ్ లో ఉన్నారు. కానీ చివరికి వారు ఇస్లాం స్వీకరించలేదు కదా, పైగా రాళ్లతో కొట్టారు. జైద్ బిన్ హారిసా రజియల్లాహు అన్హు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి డాలు మాదిరిగా అడ్డుగా నిలబడి అడ్డుకునేవారు. అయినా మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఎన్నో రాళ్లు తగిలి గాయాల పాలయ్యారు. రక్తం, శరీరం అంతా కూడా రక్తం అడుగైపోయింది. ఆయన స్పృహలో వచ్చి, చాలా దూరం వెళ్ళిన తర్వాత స్పృహలో వచ్చి కళ్ళు తెరిచి చూసేసరికి ఒక మేఘం ఉంది ఆకాశంపై. ఇది సహీ బుఖారీలో వస్తుంది, హదీస్ నంబర్ 3231. ఆకాశంపై మేఘం ఉంది. చూస్తున్నారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు. అందులో జిబ్రైల్ కనిపించారు. జిబ్రైల్ అలైహిస్సలాం కనిపించారు. అన్నారు, ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నాతో పాటు మలకుల్ జిబాల్, పర్వతాల దేవత కూడా వచ్చారు. ఆయన్ని తీసుకొచ్చాను. ఎందుకంటే మీరు అనుమతిస్తే ఈ తాయిఫ్ లో ఉన్నటువంటి ఈ కొండల మధ్య వారికి తిరగల్లో తిప్పినట్టు శుభ్రంగా పిప్పి చేయమని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దైవదూతను పంపించాడు. పర్వతాల దైవదూతని. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తలుచుకుంటే వెంటనే అక్కడ ఆర్డర్ వేసేయగలరు. కానీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి దీవించారు. సహీ బుఖారీలో వస్తుంది, ఓ అల్లా, వీరు తర్వాత తరం, అంటే వీరి యొక్క కుటుంబ సభ్యుల్లో, వీరి తర్వాత తరములో అల్లా ఎటువంటి వారు పుట్టించంటే వారు నీ ధర్మ సేవ చేయాలి, ఏకేశ్వరోపాసన చేసేవారుగా పుట్టాలి, ఏకత్వాన్ని, తౌహీద్ని ఒప్పుకునే చాటేవారుగా పుట్టాలి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దువా చేశారు. మరొక రివాయత్ వస్తుంది, అల్లాహుమ్మ హదిని ఖౌమి ఫఇన్నహు లా యఅలమున్. అల్లా ఈ నా జాతి వారికి హిదాయత్ ఇవ్వు, సన్మార్గం ఇవ్వు. వీరు తెలియక నన్ను కొట్టారు, నన్ను గుర్తించక నన్ను కొట్టారే గాని నన్ను గుర్తించి కొట్టలేదు.
మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి దావత్ విధానము చాలా బలముగా ఉండేది, దురుసుతనం ఉండేది కాదు. దురుసుతనం ఉంటే వెంటనే శిక్షించు, వారిని నాశనం చేసి అనేవారు. కానీ అలా అనలేదు, చాలా బలంగా ఉండేది, దురుసుతనం ఉండేది కాదు. అలాగే చాలా ప్రేమగా ఉండేది, చాలా దయ ప్రేమ కలిగి ఉండేది ఆయన దావత్ విధానం. అంతేగాని బలహీనంగా ఉండేది కాదు. అది బలహీనం కాదు, ఆయన అక్కడ క్షమించు ఆ జాతి ప్రజల్ని అంటానికి అది బలహీనం కాదు, దయా జాలి ప్రేమ. చాలా వినయముగా ఉండేది ఆయన దావతు, పిరికితనం ఉండేది కాదు, చాలా వినయము. వారు కొడుతున్న రాళ్లతో కొడుతున్న ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వారిపై తిరగబడలేదు. వినయము, అది పిరికితనము కాదు, వినయముగా ఆయన దావత్ ఇచ్చేవారు. చాలా ఆత్మవిశ్వాసంతో ఆయన దావత్ ఇచ్చేవారు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. అంతేగాని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అహంకారంతో దావత్ ఇవ్వలేదు, ఆత్మవిశ్వాసంతో దావత్ ఇచ్చారు. సుమామా గురించి కూడా మనం విన్నట్టు ఆయన ఆత్మవిశ్వాసంతో దావత్ ఇచ్చారు. కాన్ఫిడెన్స్, నమ్మకం ఉండేది ఆయన తన ఇస్తున్నటువంటి సందేశం పట్ల. చివరికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అక్కడి నుండి వెళ్ళిపోయారు. అక్కడే ఒక ద్రాక్ష తోట ఉంటే ఆ ద్రాక్ష తోటలో కాసేపు అలా సద్దు తీసుకున్నారు, విశ్రాంతి తీసుకున్నారు. దూరం నుండి ఉతబా చూస్తున్నాడు. రబియా యొక్క కొడుకులు ఉతబా, షైబా, వారి తోట అక్కడ ఉంది. చూస్తూ తన పని మనుషులతో అన్నాడు, ఆ వ్యక్తి బాగా గాయాల పాలై ఉన్నాడు, ఎందుకంటే అస్సలు పడదు వాళ్ళకు కూడా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంటే. పని మనిషికి కొన్ని ద్రాక్ష గుత్తులిచ్చి పంపిస్తున్నాడు. ఆ పని మనిషి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకి ద్రాక్ష గుత్తులు తీసుకుని ఇస్తున్నాడు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు బిస్మిల్లా అని చెప్పి ఆ ద్రాక్ష గుత్తు తీసుకొని తింటున్నారు. ఆ వ్యక్తి అడుగుతున్నారు, ఇదేంటండి మీరు బిస్మిల్లా అని అంటున్నారు, ఇక్కడ ప్రజలు ఎవరు కూడా ఇలా అనరే? ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు, నీ పేరేంటి అంటున్నారు. నా పేరు అద్దాస్. అద్దాస్, ఓహో ఏ ఊరు మీది? నైనుమా అండి. ఓహో, యోనా బిన్ మత్తా, మత్తా కుమారుడు యోనా, యూనుస్ బిన్ మత్తా యొక్క ఊరా? నీ మతము? నేను క్రైస్తవుడిని. క్రైస్తవుడుగా? యోనా బిన్ మత్తా మీకు తెలుసండి అని అడుగుతున్నాడు ఆయన. ఎందుకు తెలియదు? యూనుస్ అలైహిస్సలాం మత్తా కుమారుడు, ఆయన నా సహోదరుడు. వైన్న యూనుస్ లమినల్ ముర్సలీన్, యూనుస్ కూడా ప్రవక్తలలో చేరినవాడు. ఆ వ్యక్తి చాలా ప్రేమతో ఆప్యాయతో మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై పడి ఆయన్ని కౌగిలించి ముద్దు పెడుతున్నాడు. దూరం నుండి చూస్తున్నాడు, అద్దాస్ ఏంటి ఇలా చేస్తున్నాడు మా పని మనిషి అని ఉతబా చూస్తున్నాడు. అద్దాస్ ఇస్లాం స్వీకరిస్తున్నాడు. తాయిఫ్ లో ప్రజలు తిరస్కరించారు, కానీ ఇక్కడ అద్దాస్ ఇస్లాం స్వీకరించాడు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్ని గాయాల పైన పాలైనప్పటికీ, అన్ని గాయాలు, శరీరం అంతా రక్తం అయిపోయింది, అయినప్పటికీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తన దావత్ పనిని విడిచిపెట్టలేదు. మరలా అక్కడికి వచ్చి అదే దావత్ ఇస్తున్నారు ఆ మహనీయులు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. మరి అలాగే మనము చూడొచ్చు, సహీ బుఖారీలో హదీస్ నంబర్ 3521 హదీస్ నంబర్. అబూ జర్ గఫారీ రదియల్లాహు అన్హు వారి గురించి వస్తుంది. మనం ప్రవక్త గురించి విన్నాం, అలాగే అబూ జర్ గఫారీ రదియల్లాహు అన్హు. అబూ జర్ గఫారీకి తెలిసింది మక్కాలో ఒక వ్యక్తి వచ్చి ఉన్నారు, ఆయన ఏకత్వపు సందేశం ఇస్తున్నారు, మంచి మాటలు చెప్తున్నారు, ఒక రసూల్, ఒక ప్రవక్త అని. ఆయన కొన్ని ప్రయాణపు సామగ్రి తీసుకొని ఆయన గఫార్ కబీలాకు చెందినటువంటి తెగకు చెందినటువంటి వ్యక్తి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి కోసం మక్కా వచ్చేసారు. ఈ హదీస్ లో వస్తుంది, ఆయన మక్కాకు వచ్చి ఎవరితో మాట్లాడలేదు, ఎవరిని అడగలేదు, ఎందుకంటే అక్కడ పరిస్థితి చాలా దారుణం. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గురించి అడిగాడు, ఆ వ్యక్తినే కొట్టేస్తారు. అలా అటువంటి పరిస్థితిలో ఉంది అక్కడంతా కూడా వాతావరణం. కాబట్టి కూడా మంచిది కాదు అని చెప్పి వెళ్ళి హరంలో, కాబాలో, మక్కాలో వెళ్ళి కాముగా కూర్చుండిపోయి అలాగా ప్రార్థన చేసుకుంటూ ఉంటాడు. హజరత్ అలీ రజియల్లాహు అన్హు చూస్తారు, ఎవరైనా చాలా రోజుల నుంచి ఇక్కడే కూర్చున్నాడు, అసలు ఎందుకు వచ్చాడు? సరే ఈయనకి ఆతిథ్యం కోసం ఇంటికి తీసుకెళ్దామని, అయ్యా మీరు మా ఇంటికి రండి భోజనానికి అని చెప్పి అలీ రజియల్లాహు అన్హు ఇంటికి తీసుకెళ్తారు. కానీ ఎందుకు వచ్చారు ఏంటి ఏ విషయాలు అడగరు, భోజనం పెడతారు, మళ్ళా పంపించేస్తారు. ఆయన తిరిగి వచ్చి మళ్ళీ అక్కడే కూర్చున్నాడు మక్కాలో.
రెండవ రోజు మరలా చూస్తారు అలీ రజియల్లాహు అన్హు. మరలా ఇక్కడే ఉన్నాడు ఈయన. ఆయన్ని మరలా తీసుకెళ్తారు. మరలా ఏం అడగరు. మరలా వచ్చి కూర్చుంటాడు. మూడో రోజు మరలా అలీ రజియల్లాహు అన్హు తీసుకెళ్తారు. తీసుకెళ్లి ఇంట్లో అడుగుతారు, అయ్యా తమరు ఎందుకు వచ్చారు? ఏ కార్యం కోసం వచ్చారు ఇక్కడ? మీరు అన్ని కూడా రహస్యంగా ఉంచుతారంటే నేను చెప్తాను. చెప్పండి చెప్పండి, నేను రహస్యంగా ఉంచుతాను. నేను ముహమ్మద్ ప్రవక్తని కలవడానికి వచ్చాను సల్లల్లాహు అలైహి వసల్లం. ఆయన ఏకత్వపు ధర్మ సందేశం తీసుకొచ్చారంట. నేను వినటానికి, ఆయన్ని కలవటానికి వచ్చాను. చాలా మంచి విషయము. మీరు నాకు చెప్పారు, వేరే వారికి చెప్తే మీ పరిస్థితి బాగోదు. సరే సరే నేను తీసుకెళ్తాను, కానీ చాలా చాటుమాటను తీసుకెళ్తాను. అంటే పరిస్థితి అక్కడ ఎంత దారుణంగా ఉందో ఒకసారి ఈ విషయం ద్వారా తెలుసుకోవచ్చు. అలీ రజియల్లాహు అన్హు అంటున్నారు, నేను ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎక్కడ ఉంటారో అక్కడికి తీసుకెళ్తాను, కానీ నన్ను వెంబడించండి, నన్ను వెంబడించండి. ఎవరైనా చూస్తున్నాడు అని చెప్పి, అంటే ఏదైనా ఆపదగా ఉంటే, డేంజరస్ పరిస్థితి ఉంటే నేను ఒంటికి పోసుకున్నట్టు యాక్టింగ్ చేస్తాను, మీరు అక్కడే ఆగిపోండి, అంత జాగ్రత్తగా నా వెనక రండి. చూసారా, అటువంటి పరిస్థితిలో కూడా వారు చాటు మాటున కూడా దావత్ పని మానలేదు, సందేశ కార్యక్రమం మానలేదు, సందేశం చేస్తూనే ఉండేవారు. తీసుకువెళ్ళారు. తీసుకువెళ్ళిన తర్వాత అబూజర్ గఫారీ రజియల్లాహు అన్హు వారు కల్మా చదువుకున్నారు. కల్మా చదువుకున్న తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, సరేనండి మీరు కల్మా చదువుకున్నారు కాబట్టి మీ ఊరు మీరు వెళ్ళిపోండి, ఇక్కడ ఉండకండి, ఇక్కడ పరిస్థితి ఏం బాగులేదు అని అంటారు. ఎప్పుడైనా ఒక మంచి పరిస్థితి వస్తుంది, విజయం అనేది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇస్తాడు, అప్పుడు మరలా తిరిగి మీరు మా వద్దకు వస్తారు కానీ అంటారు. అబూజర్ గఫారీ అంటారు, లేదు లేదు, నేను మక్కాలో వెళ్ళి మీరు చెప్తున్నటువంటి ఇంత మంచి మాట ఎందుకు ఊరుకోవాలి, వెళ్ళి వారి ముందు చెప్తాను. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఇటువంటి పరిస్థితుల్లో వెళ్ళి చెప్పకండి, వారు మీపై దాడి చేస్తారు. వారు ఏం చేసినప్పటికీ పర్వాలేదండి, ఎంతమంది సందేశము నేను దాచిపెట్టడానికి నా యొక్క ఆత్మ ఒప్పుకోవటం లేదు, నేను వెళ్ళి సందేశం ఇస్తాను. సరే మీ ఇష్టం వెళ్ళండి అంటారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. వెళ్తారు. అబూజర్ గఫారీ రజియల్లాహు అన్హు వారు మక్కాలో హరంలో చేరుతారు. వెళ్ళి ఖురేషులందరూ, నాయకులందరూ, సర్దార్లందరూ అక్కడే కూర్చొని ఉంటారు, విగ్రహారాధన చేస్తూ ఉంటారు. వారందరి సమక్షంలో ఎలుగెత్తి చెప్తారు, అష్హదు అన్ లా ఇలాహ ఇల్లల్లాహ్ వహ్దహు లా షరీక లహ్ వ అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దు వ రసూలు. ఈ మాట అనడమే తడం, ఆయనపై దాడి చేసేస్తారు. ఒక మతభ్రష్టుడు వచ్చాడు, కొట్టండి కొట్టండి అని చెప్పి ఆయనపై దాడి చేసి ఆయన్ని కొట్టేస్తూ ఉంటే అబ్బాస్ రజియల్లాహు అన్హు వచ్చి అడ్డుకుంటారు. అడ్డుకోని అంటారు, ఏమయ్యా ఎందుకు కొడుతున్నారు? ఆ వ్యక్తి పరదేశ వ్యక్తి, ఎక్కడి నుండి వచ్చాడు. సరే అని అబ్బాస్ రజియల్లాహు అన్హు చెప్పారు కాబట్టి విడిచిపెట్టేశారు. ఆయన కొంచెం మరలా రెక్టిఫై అయిన తర్వాత, మరలా బలం పూనుకున్న తర్వాత మరలా వచ్చి కలమ చదువుతాడు. మరలా వచ్చి తౌహీద్ యొక్క సందేశం ఇస్తాడు. చూసండి, తౌహీద్ యొక్క సందేశం ఎంత ప్రమాదకరం. అక్కడ ప్రపంచంలో ఎక్కడైనా తౌహీద్ యొక్క సందేశము అదే విధంగా ఉంటుంది. కాబట్టి తౌహీద్ యొక్క సందేశము అవసరము. ఇస్తే మరలా ఆయనపై దాడి చేసి కొడతారు. అబ్బాస్ రజియల్లాహు అన్హు అడ్డుకుంటారు. మరలా అంటారు, గఫార్ యొక్క తెగకు చెందినటువంటి వ్యక్తి, మేము అదే దారంట వ్యాపారం కోసం వెళ్తూ ఉంటాం కదా, సిరియా వెళ్ళేటప్పుడు అదే దారంట వెళ్తాం, మరి మా పరిస్థితి కూడా బాగుండదు, మధ్య దారిలో వారి యొక్క జాతి ప్రజలు, తెగవారు మమ్మల్ని వెంబడిస్తారు, విడిచిపెట్టిండి అని చెప్పి అబూజర్ గఫార్ని అక్కడి నుంచి సాగనంపేస్తారు. ఇస్లాం యొక్క సందేశ కార్యక్రమం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్ని దెబ్బలు కాసేటప్పటికీ మరలా వెళ్ళి అక్కడ అద్దాస్కి సందేశం ఇచ్చారు. అబూజర్ గఫారీ రజియల్లాహు అన్హు వారికి ఒకసారి శుభ్రంగా కొట్టినప్పటికీ మరొకసారి ఆయన లేచి మరలా సందేశం ఇచ్చారు. అంటే ఈ సందేశ కార్యక్రమము అటువంటిది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో ఏమంటున్నారు? 5వ సూర 67వ ఆయతలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, యా అయ్యుహ రసూల్ బల్లిగ్ మా ఉన్జిల ఇలైక మిర్ రబ్బిక్ ఫఇన్ లం తఫల్ ఫమా బల్లగ్త రిసాలత వల్లాహు యఅసిముక మినన్ నాస్. ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఏదైతే మీకు మేము ఇచ్చామో అది ప్రజల వద్దకు అందించండి. ప్రజల బారి నుండి అల్లాహ్ మిమ్మల్ని కాపాడుతాడు. అవును, మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి అలాగే 18 సార్లు యూదులు మదీనాలో ఆయనపై దాడి చేశారు, ఆయన్ని చంపాలనుకున్నారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కాపాడారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా
సంరక్షకులు అయ్యారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తన సందేశ కార్యక్రమంలో ఏ మాత్రము కూడా ఎప్పుడు కూడా ఆయన బలహీన పడలేదు. నిత్యము సందేశ కార్యక్రమం ఇచ్చేవారు. చూడండి, మనం ఇప్పుడు విన్నాం 1356లో ఆ యూద కుర్రోడిది. అదే యొక్క చాప్టర్ కితాబుల్ జనాయిజ్ లో, సహీ బుఖారీలో 1350లో మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బాబాయ్, ఆయన చిన్నాన్న అబూ తాలిబ్, ఆయనకి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చివరి గడియల్లో అంటున్నారు, యా అమ్మీ ఖులు లా ఇలాహ ఇల్లల్లాహ్ షఫాఅతు యౌమల్ ఖియామా. చిన్నానా, లా ఇలాహ ఇల్లల్లాహ్ చదువుకోండి, ఖయామత్ నాడు మీ గురించి నేను అల్లాహ్ వద్ద సిఫారసు చేస్తాను. ఫాబా అన్ యకూన లా ఇలాహ ఇల్లల్లాహ్, ఆయన చిన్నాన లా ఇలాహ ఇల్లల్లాహ్ చదవడం నుండి నిరాకరించారు, తిరస్కరించారు. 38వ సూర 5వ ఆయత్ యొక్క తఫ్సీర్ చూడండి ఇబ్న్ కసీర్లో, సూరే స్వాదుల 38వ సూర, సూరే స్వాద్. మక్కా యొక్క ముష్రిక్ నాయకులు అబూ తాలిబ్ దగ్గరికి వచ్చారు. వచ్చి అన్నారు, ఏంటయ్యా మీ మేనల్లుడు ఆయన మరియు మాతో గొడవలు ఎందుకు? మీ తమ్ముడు కొడుకు ముహమ్మద్ మరియు మా మధ్య వైరం ఎందుకు? మమ్మల్ని కలిపేసి ఇద్దరిని కూడా మీరు వెళ్ళొచ్చు కదా ఈ ప్రపంచం నుండి అని అబూ తాలిబ్తో అంటున్నారు. అబూ తాలిబ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పిలిపించి, చూడయ్యా మీరేదో మంచి మాట అంటున్నారు, మీరిద్దరు కలిసి ఉండాలని. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, అంతకంటే మంచి మాట ఇంకేముంది, నేను కూడా వారితో కలవటానికే సిద్ధంగా ఉన్నాను అని చెప్పి, అయితే ఒక మాట చెప్తాను, ఆ మాట మీరు ఒప్పుకోండి చాలు, నేను మీతో కలిసి ఉంటాను. ఏమన్నారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు? ఖులు లా ఇలాహ ఇల్లల్లాహ్, మీరు లా ఇలాహ ఇల్లల్లాహ్ను ఒప్పుకోండి, అల్లా తప్ప మరొక ఆరాధ్య దైవం లేడని ఒప్పుకోండి చాలు. ఏమన్నారు తెలుసా? అజఅన అల్లాహు ఆలిహత ఇలాహ వాహిద ఇన్న హాదా లషైఉన్ ఉజాబ్. ఇదెక్కడ మాట అండి ఈయన చెప్తుంది? ఇన్ని దైవాల్ని విడిచిపెట్టేసి ఇన్ని దైవాలు కాదని ఒకే దేవుడు అంటాడేంటి ఈయన? ఇన్న హాదా లషైఉన్ ఉజాబ్, ఇది చాలా విచిత్రమైన మాట అంటున్నాడే. వారికి చాలా విచిత్రమైన మాటగా అనిపించింది. వారికే కాదండి, మొత్తం బహుదైవారాధకులు, అనేకమైన దైవాల్ని ఆరాధించే వారందరికీ దైవం అనేవాడు అద్వితీయుడు, ఏకైకుడు, ఒక్కడే సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అని చెప్తే ఇది చాలా విచిత్రం అనిపిస్తుంది. وإذا ذكر الله وحده ومعزت قلوب الذين لا يؤمنون بالآخرة وإذا ذكر الذين من دونهم إذا هم يستبشرون. సూరే జుమర్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నారు, ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, మీరు ఒకే దేవుని గురించి చెప్తే వారు లోలోన బాగా బాధపడిపోతూ ఉంటారు. అనేక దైవాలు ఉన్నారు అంటే పొంగిపోయి ఉబ్బి తబ్బిబ్బై వారు సంతోషంతో గెంతులు వేస్తారు. ఈయన కూడా బోల్డు దేవుళ్ళు ఉన్నారంటున్నారు. చూసారా, ఏకత్వం యొక్క దావతే మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తన సందేశ కార్యక్రమంలో మూలమైనటువంటి సందేశంగా ఆయన ఇచ్చేవారు. అయితే ఒక హదీస్ మనం విందాం. ఈ హదీసు సహీ బుఖారీలో వస్తుంది. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఉకాస్ అనే ఒక మార్కెట్ వైపు, అక్కడ ఒక సంత తగిలేది ప్రతి సంవత్సరం, అటు వెళ్ళేవారు. అటు వెళ్తున్నారు తన అనుచరులతో, తన సహాబాతో ఉకాస్ వైపు వెళ్తున్నారు. ఈ హదీస్ సహీ బుఖారీలో వస్తుంది, హదీస్ నంబర్ 4921. ఉకాస్ యొక్క బాజార్కి వెళ్ళేటప్పుడు అక్కడ ఫజర్ నమాజ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చదివారు. అంటే ఈ హదీస్ ఎందుకు చెప్తున్నానంటే, మానవులే కాదు జిన్నాతులు సహితము చాలా విచిత్రమైన మాట ఈయన చెప్తున్నాడు అని అన్నారు. చూడండి, చాలా విచిత్రమైన ఖురాన్ చదువుతున్నాడు అని చెప్పి. ఎందుకంటే ఖురాన్ అంతా ఏకత్వం ఉంది. ప్రపంచంలో ఎన్ని గ్రంథాలు వచ్చాయో అందులో ఏకత్వంతో పాటు బహుదైవారాధన కూడా కలిసిపోయింది, కలుషితం అయిపోయింది. అది కలగాపులగం అయిపోయింది. ప్రపంచంలో ఇంతకంటే ముందు వచ్చినటువంటి దైవ గ్రంథాలలో ఏకత్వంతో పాటు బహుదైవారాధన కూడా కలిసిపోయింది. కాబట్టి ఇది చాలా విచిత్రం అనిపిస్తుంది ప్రజలకు. జిన్నాతులు కూడా అదే మాట అంటున్నారు. జిన్నాతులు ఆకాశములో వెళ్లకుండా వారిని ఆపేశారని చెప్పి, అసలు ఏం జరిగింది భూమిపై వెళ్ళి ఒకసారి భూమంతా సంచరించండి చూడండి అంటే, ఒక సమూహము హిజాజ్ వైపు వచ్చారు, మక్కా వైపు వచ్చారు. వచ్చి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చదువుతున్నటువంటి ఖురాన్ యొక్క పారాయణం విన్నారు. వైద్ సరఫ్నా ఇలైక నఫర్ మినల్ జిన్ని యస్తమిఊనల్ ఖురాన్ ఫలమ్మా హజరు ఖాలు అన్సితు ఫలమ్మా ఖుజియ వల్లౌ ఇలా ఖౌమి మున్జిరిన్. 41వ సూర సూరే హామీమ్, 46వ సూర
సూరల్ ఆహాఫ్ ఆయత్ నంబర్ 29 నుంచి 32 వరకు చూసినట్టయితే జిన్నాతుల సమూహము ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఖురాను పారాయణం విని వారు కామైపోయారు మరియు ఆలకించారు. ఆలకించిన తర్వాత ఊరుకోలేదు, వారికి తౌహీద్ యొక్క సందేశం అర్థమైపోయింది. వెంటనే వారు తిరిగి తమ జాతి ప్రజలకు సందేశం ఇచ్చారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏమంటున్నారు, వల్లౌ ఇలా ఖౌమి మున్జిరిన్, తమ జాతి ప్రజల్ని హెచ్చరించారు. ఖాలు యా ఖౌమనా ఇన్నా సమినా కితాబన్ ఉన్జిల మిన్ బాది మూసా ముసద్దికన్ లిమా బైన యదైహి యహ్దీ ఇలల్ హక్కి వ ఇలా తరీకి ముస్తకీం యా ఖౌమన్ అజీబు దాయి అల్లాహ్ వ ఆమిను బిహి యగ్ఫిర్ లకుం మిన్ దునూబికుం. ఓ మా జాతి ప్రజలారా, మేము చాలా అద్భుతమైనటువంటి గ్రంథము ఖురాన్ విన్నాం. అది మూసా అలైహిస్సలాం తర్వాత అవతరించింది. అది సత్యం వైపు సన్మార్గం చూపుతుంది. కావున ఓ మా జాతి ప్రజలారా, ఆ దాయి అల్లాహ్ వైపు పిలుస్తున్నటువంటి సందేశాల యొక్క పిలుపుని వినండి మరియు మీరు ఇస్లాం స్వీకరించండి, మీ పాపాలు క్షమించబడతాయి అని చెప్పి సందేశం ఇస్తున్నారు. అల్లాహ్ యొక్క ఆ సందేశాన్ని యొక్క సందేశం మీరు తిరస్కరిస్తే అల్లాహ్ను మీరు లొంగదీయలేరు, ప్రపంచంలో ఎక్కడ పారిపోలేరు, అల్లాహ్ను తప్పించుకొని అని చెప్పి కూడా హెచ్చరిస్తున్నారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్ద అప్పుడే సూర జిన్ కూడా అవతరింపజేశాడు. సూర జిన్ యొక్క తఫ్సీర్లో వస్తుంది సహీ బుఖారీలో హదీస్ నంబర్ 4921. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూర జిన్ దింపారు. కుల్ ఊహియ ఇలయ్య అన్నహు ఇస్తమఅ నఫరుం మినల్ జిన్ని ఫకాలు ఇన్నా సమి'నా ఖుర్ఆనన్ అజబా. చాలా విచిత్రమైనటువంటి ఖురాన్ విన్నాము. చూసారా ఎందుకు విచిత్రం? అందులో తౌహీద్ ఉంది, అందులో ఏకత్వం ఉంది. అల్లాహ్కు కొడుకున్నాడని చెప్తున్నటువంటి ఆ మాట తప్పని, ఆయన తన జాతిలో ఏకైకుడని, ఆయనకు భార్య కొడుకులు సంసారం ఇవన్నీ లేదు, ఆయన జాతిలో ఏకైకుడు, ఆయన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తప్ప మరొక ఆరాధ్యదేవుడు లేడు అని ఈ తౌహీద్ అనే సందేశము వారికి చాలా విచిత్రం అనిపించింది. ఇదే సందేశము మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తరచూ ప్రజలకు ఇచ్చేవారు. నజాషి కూడా అదే సందేశం ఇచ్చారు. మీరు కావాలంటే సీరత్లో చదవచ్చు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు పంపించినటువంటి జాఫర్ బిన్ అబూ తాలిబ్ రజియల్లాహు అన్హు ఆయన వెళ్ళి నజాషికి ఇచ్చినటువంటి సందేశం కూడా అదే తౌహీద్. ఆయన క్రైస్తవ రాజు అయినప్పటికీ అల్హమ్దులిల్లా సుమ్మ అల్హమ్దులిల్లా ఆయన ఇస్లాం స్వీకరించాడు. మరియు అన్నాడు, భూమిపై నుంచి ఒక చిన్న గడ్డిపోస తీసి ఇంత కూడా తేడా లేదు మీరు చెప్పినటువంటి సందేశంలో, అక్షరాలు నిజము. హజరత్ ఈసా అలైహిస్సలాం కల్లా సుబ్హానహు వ తఆలా ఇచ్చినటువంటి సందేశము మరియు మీరు చెప్తున్నటువంటి ఈ సందేశము రెండు కూడా ఒకే వెలుగు నుండి వచ్చినటువంటి రెండు జ్యోతులు, కాంతులు అన్నాడు. ఇస్లాం స్వీకరించారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తన చివరి అంటే హిజ్రీ శకము 7లో 6 తర్వాత హిజ్రీ శకము 7లో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం రాజులకు ఉత్తరం రాసేటప్పుడు జరిగిందేంటి? ఇరాన్ సామ్రాజ్యం, పర్షియా సామ్రాజ్యం లాంటి గొప్ప సామ్రాజ్యం వైపు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అల్లాహ్ యొక్క ఏకత్వ సందేశం రాసి పంపించారు. అబ్దుల్లా బిన్ ఉజాఫా సహ్మీ రజియల్లాహు అన్హు వారు ఒంటరిగా తీసుకెళ్లారు. అంత గొప్ప సామ్రాజ్యంలో ఉన్నటువంటి రాజుకి, చక్రవర్తికి తీసుకెళ్లి ఆ ఏకత్వ సందేశం ఇచ్చేటప్పుడు కిస్రా ఏమన్నాడు? కోపముతో అన్నాడు. ముహమ్మద్ తన పేరు ముందు రాసి నా పేరు తర్వాత రాస్తాడా? ఆయన నా యొక్క బానిస, నా పేరు వెనక రాస్తాడా? నౌజుబిల్లా. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గురించి ఆ రకంగా అసభ్యంగా మాట్లాడాడు. మరియు ఆ ఉత్తరాన్ని చించి ముక్కలు చేశాడు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు మళ్ళా తిరిగి అబ్దుల్లా బిన్ ఉజాఫా సహ్మీ రజియల్లాహు అన్హు తిరిగి వచ్చేసాడు. ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, విషయం ఇలా జరిగిందన్నారు. వాడు ఎలాగైతే ముక్కలు చేశాడో అలాగే వాడి రాజ్యం కూడా ముక్కలైపోద్ది అన్నారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఆయన ఇచ్చిన సందేశం ఏంటి? అస్లిం తస్లిం. నీవు ఇస్లాం స్వీకరిస్తే రక్షించబడతావు, ఇహములో పరములో కూడా రక్షించబడతావు. వాడి కోపం వచ్చింది, నేను రక్షించబడతానా, నాకు రక్షణ ఇస్తాడా? ఎందుకంటే వాడు గొప్ప రాజు కాబట్టి, కిస్రా రాజు. చివరికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉన్నారు, నా యొక్క సందేశాన్ని, అల్లాహ్ యొక్క సందేశాన్ని ఎలాగైతే ముక్కలు చేశాడో వాడి రాజ్యము కూడా అలా ముక్కలైపోతుంది, పతనం అయిపోతుంది అన్నారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బంధించి తీసుకురమ్మని 2 బలశాలులను పంపిస్తాడు. వాడు ఒంటరులను పంపిస్తాడు. వారు వస్తారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అంటారు,
సరే ఈ రోజు కాదు, రేపటి వరకు ఉండండి, రేపు నేను చెప్తాను మీకు అంటారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు. రేపటి వరకు ఉంటారు. రేపు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు, మీరు ఖుస్రు పర్వేజ్ గురించి మాట్లాడుతున్నారా? ఏ ఖుస్రు పర్వేజ్? ఇంకా ఆయన లేడు కదా. ఖుస్రు పర్వేజ్ ని ఫేరోజ్ కొడుకు, సొంత కొడుకు చంపేశాడు. ఫేరోజ్ రాజు అయిపోయాడు ఇప్పుడు ఈ రోజు. ఆశ్చర్యపోతారు. ఏం మాట్లాడుతున్నారు? మీకు స్పృహలో ఉన్నారా మీరు? ఏమంటున్నారు? ఇది నిజమేనా? అక్షరాల నిజము. కావాలంటే వెళ్ళి పరిశీలించుకోండి. తిరిగి వారు వెళ్ళారు. వారు పరిశీలిస్తే అది వాస్తవమైంది. అప్పుడు బాజాన్, యమన్ యొక్క గవర్నర్ ఎవరైతే ఉత్తరం పంపించాడో, బాజాన్ ముందు ఇస్లాం స్వీకరించాడు. అక్కడ ఆయన యొక్క చుట్టుప్రక్కల ఉండే ప్రజలు ఇస్లాం స్వీకరించారు. వారందరూ ఆశ్చర్యపోయారు. ఫేరోజ్ అన్నాడు, ఉత్తరం రాసి పంపించాడు. ఫేరోజ్ కిస్రా యొక్క రాజు, ఇరాన్ సామ్రాజ్యం రాజు, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జోలికి వెళ్ళకండి ఇక అని అన్నాడు భయపడి. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇస్తున్నటువంటి సందేశం తనది కాదు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. అది అల్లాహ్ యొక్క సందేశము. భూమి ఆకాశాలకు అధికారైనటువంటి అధిపతి అయినటువంటి ఆయన పంపినటువంటి సందేశము. ఆయన తన సొంత సందేశం ఇవ్వటం లేదు. అల్లాహ్ ఆయనకు పంపించాడు, నా సందేశం ఇవ్వు, విశ్వసించే వారికి శుభవార్త ఇవ్వు, తిరస్కరించే వారికి హెచ్చరించు అని. అదే విధంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు హెచ్చరించారు, శుభవార్త ఇచ్చారు. ఎన్నో సంఘటనలు, ఎన్నో విషయాలు, ఎన్నో సన్నివేశాలు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జీవితంలో, దావత్లో వస్తుంది. అయితే రోమన్ సామ్రాజ్యం కూడా గొప్ప సామ్రాజ్యము, కానీ రోమన్ సామ్రాజ్యంలో ఉన్నటువంటి హెర్కిల్ కి తెలిసిపోయింది, ఒక ప్రవక్త వస్తాడనే విషయం నాకు తెలుసు. దహియా బిన్ ఖలీఫా ఖల్బీ రదియల్లాహు అన్హు వారు ఉత్తరం తీసుకువెళ్లారు. ఆయనతో అంటున్నాడు, ఒక ప్రవక్త వస్తారని విషయం తెలుసు, కానీ మీ జాతిలో వస్తారని నేను అనుకోలేదు. సిరియా, షామ్ లో వస్తారని అనుకున్నాను, మా జాతిలో వస్తారనుకున్నాను, మీ జాతిలో వస్తారని అనుకోలేదు అని చెప్పి ఆయన అల్హమ్దులిల్లా కొన్ని బహుమతులు ఇచ్చి, గిఫ్ట్లు ఇచ్చి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి కోసం పంపిస్తాడు. మరియు అంటాడు, ఎప్పటికైనా సరే ఆయన యొక్క సామ్రాజ్యము నా పాదాల వద్దకు వస్తుంది, నేను ఆయన్ని పొందినట్టయితే తప్పనిసరిగా ఆయన పాదాలు కడగాలనుకుంటున్నాను అంటాడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సందేశం అంతా. ఇలాంటి ఎన్నో సంఘటనలు, విషయాలు ఉన్నాయి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో దువా చేస్తుంది. ఇప్పుడు చెప్పినటువంటి హదీసు సహీహ్ బుఖారీలో హదీస్ నంబర్ 7లో ఉంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో దువా చేస్తున్నాను, అల్లాహ్ ఖురాన్ మరియు హదీస్ రెండు చదువుతూ వాటిని ఆచరిస్తూ ఆ విషయాల్ని తెలియని వారి వరకు అందించే భాగ్యాన్ని ప్రసాదించు. అల్లాహ్ బ్రతికినన్నాళ్ళు ఇస్లాంపై బ్రతికే భాగ్యం ప్రసాదించు, మరణము ఈమాన్పై ప్రసాదించు. అల్లాహ్ ఏ విషయాలైతే మేము చదువుతున్నామో, తెలుసుకుంటున్నామో, వింటున్నామో అవన్నీ జ్ఞాపకం ఉంచుకుంటూ ఆచరిస్తూ ఆ విషయాల్ని తెలియని వారి వరకు అందించే భాగ్యాన్ని ప్రసాదించు. అల్లాహ్ బ్రతికినన్నాళ్ళు ఇస్లాంపై బ్రతికే భాగ్యం ప్రసాదించు, మరణం ఈమాన్పై ప్రసాదించు. మరణ ఘడియల్లో మా నోటి నుండి కలిమా లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మదు రసూలుల్లాహ్ చదివే భాగ్యం మాకు ప్రసాదించు. రబ్బనా తఖబ్బల్ మిన్నా ఇన్నక అంత సమీఉల్ అలీం వతుబ్ అలైనా ఇన్నక అంత తవ్వాబుర్ రహీం. సుబ్హాన రబ్బిక రబ్బిల్ ఇజ్జతి అమ్మా యసిఫూన్ వ సలామున్ అలల్ ముర్సలీన్ వల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. జజాకల్లాహు ఖైరన్ వహసన్ జజా. రెండవ వక్త జనాబ్ మంజూర్ అహ్మద్ గారు మీలాదున్ నబీ వాస్తవికత ప్రారంభించారు. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ ముర్సలీన్ వ అలా ఆలిహి వ అస్హాబిహి అజ్మഈన్ వ మన్ తబిఅహుం బి ఇహ్సాన్ ఇలా యౌమిద్దీన్. అఊజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. ఖుల్ బిఫద్లిల్లాహి వ బిరహ్మతిహి ఫబిదాలిక ఫల్యఫ్రహూ హువ ఖైరుం మిమ్మా యజ్మఊన్. ప్రియమైన సోదరులారా, సోదరీమణులారా, ఈ కార్యక్రమంలో మాతో పాటు చేరిన వారందరికీ స్వాగతం పలుకుతున్నాను. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ సన్మార్గం ప్రసాదించుగాక. నేర్చుకున్న విజ్ఞానాన్ని ఆచరణలో పెట్టి ఇహలోకంలోను పరలోకంలోను సాఫల్యం పొందే వాళ్ళల్లో మమ్మల్ని అందరినీ చేర్చుగాక. ఆమీన్. ఈ సంవత్సరం మీలాదున్ నబీ రబీఉల్ అవల్ 12వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా ప్రజలు, అంటే కొంతమంది తమదైన పద్ధతిలో నిర్వహించుకున్నారు. అది ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పుట్టిన తేదీకి సంబంధించింది. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మాత్రం యావత్ ప్రపంచం కోసం ఒక సందేశం తీసుకొచ్చిన వ్యక్తి. గతంలో ప్రవక్తలు ఏదో ఒక జాతి కోసం, ఒక తెగ కోసం, ఒక కుటుంబం కోసం వచ్చేవాళ్ళు. కానీ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు వచ్చినప్పుడు, క్రిందటిసారి మనం చెప్పుకున్నట్లు,
యావత్ ప్రపంచం కోసం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆయన ప్రవక్తగా చేశాడు. ఆయన ఈ ప్రపంచం మొత్తం ఆయన ఉమ్మతు. ఎవరైతే ఇస్లాం స్వీకరించి ముస్లింలుగా ఉన్నారో వీళ్ళు ఉమ్మత్ స్వీకరించిన వాళ్ళు. ఎవరైతే ఇంకా ధర్మం వారి దగ్గర చేరలేదు, చేరిన తర్వాత వాళ్ళు తమ మనసు అట్టాగే ఉంచుకున్నారు, లేక దానిపై ఆలోచన చేద్దాంలే అని పోస్ట్ పోన్ చేసి పెట్టారు, వీళ్ళందరూ ఉమ్మతు దావత్ అనబడతారు. మరి ఈ ఉమ్మతు దావత్ యొక్క సంఖ్య అనేక మతాలతో కూడి అది పెద్దగానే ఉంది. అది ఖియామత్ దాకా ఉండొచ్చు. వారిని మనం ఏం చేయకూడదు, ఏం చేయలేము కూడా. మనం సందేశం చేరవేయాలి, అంతవరకే మన బాధ్యత. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏమన్నాడంటే లా ఇక్రాహ ఫిద్దీన్, ధర్మములో ఎటువంటి అంటే ధర్మ స్వీకరణ విషయంలో ఎటువంటి ఒత్తిడి కానీ లేక శక్తి ఉపయోగించడం కానీ జరగకూడదు. కాబట్టి ప్రతి మనిషి తన స్వతంత్రతను ఉపయోగించుకొని ఇస్లాం స్వీకరించాలా లేదా ఇస్లాం కంటిన్యూ చేయాలా వద్దా అనేది అతని బాధ్యత. అతను ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా బ్రతికినంత కాలం తన దైన పద్ధతిలో అతను బ్రతికి ఎలాగూ చనిపోతాడు కాబట్టి తిరిగి ఎవడు పుట్టించాడో వాడి దగ్గరికి వెళ్తాడు. ఎవడు పుట్టించాడో ఆయనే ఇస్లాం ఇచ్చాడు కాబట్టి దానికి సంబంధించిన ప్రశ్న ఆయన అడుగుతాడు. ఇది ఒక వాస్తవికత. మరి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యావత్ ప్రపంచానికి చెందిన వ్యక్తి కాబట్టి ఆయన జీవితానికి సంబంధించిన కొన్ని సత్యాలు మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. అన్ని సత్యాలు మనం ఈ 40 నిమిషాల్లో పూర్తి చేయలేము. కాబట్టి కొన్ని ముఖ్యమైన విషయాలు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఈ మీలాద్ పండుగ చేసుకునే వాళ్ళకి సంబంధించి ఇవాళ మేము మాట్లాడుకోబోతున్నాం. కాబట్టి ఇవాళ మన టైటిల్ ఏం పెట్టుకున్నామంటే మీలాద్ నబీ వాస్తవికత. మీలాద్ అంటే పుట్టినరోజు. మీలాద్ నబీ అంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి నబీ గారు పుట్టినరోజు. కాబట్టి అరబీలో ఈసా అలైహిస్సలాం గారి క్యాలెండర్ ఏదైతే ఉందో ఇప్పుడు మనం ప్రస్తుతానికి ఇంగ్లీష్ క్యాలెండర్ అంటాం కదా, దాన్ని మీలాది అంటాం. మీలాద్ ఈసా అలైహిస్సలాం ఏడ్ చేసి మీమ్ అని రాస్తారు పక్కన. అదేవిధంగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి మీలాద్ పుట్టుకున్న కూడా మీలాద్ అంటారు. ఈ పండుగ చేసుకోవటాన్ని అరబీలో మనం ఎహ్తిఫాల్ అంటాం, పండుగ చేసుకోవటం. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పుట్టినరోజు సెలబ్రేట్ చేయడాన్ని మనం వీళ్ళు మీలాద్ అంటున్నారు. అదేవిధంగా ఈ పుట్టుకరోజు చేసుకునే వాళ్ళు అలీ రజల్లాహు తాలా గారి పుట్టినరోజు, ఫాతిమా గారి పుట్టినరోజు, హుసైన్ గారి పుట్టినరోజు, హసన్ గారి పుట్టినరోజు, ఇంకా వేరే వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళు తెలిసిన వాళ్ళు ఫలానా ఔలియా, ఈడు ఔలియా, ఆడ ఔలియా, ఈ ఔలియాల పేర్ల మీద కూడా పండుగలు చేసుకుంటున్నారు. వాటికి ఉరుస్ అని పేరు పెట్టుకున్నారు. ఉరుస్ అంటే మామూలుగా పెళ్లి సమూహం, పెళ్లి సందడి. మరి వాళ్ళ పుట్టినరోజులకేమో పెళ్లి సందడిని పేరు పెట్టారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పుట్టినరోజునేమో వాళ్ళు మరి మీలాద్ అని పేరు మీద కొనసాగిస్తున్నారు. ఏదేమైనప్పటికీ వాళ్ళ పద్ధతి అది, మనకు సంబంధం లేదు. మన విషయానికి వచ్చేటప్పుడు వాళ్ళు ఎందుకు ఈ విషయాలు చేస్తున్నారు అని అడిగినప్పుడు వాళ్ళు ఇచ్చే సమాధానం ఏమిటి, దాన్ని మనం ఏ విధంగా తిరస్కరిస్తున్నాం అనేది మన ముఖ్యమైన టాపిక్ ఇవాళ. మొదట్లో ఆ ప్రశ్నలు ఏమిటో చెప్పుకునే ముందు ఒక ముఖ్య విషయం మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను. అదేంటంటే ఇస్లాం వచ్చిన తర్వాత ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మరణించే ముందు మదీనా క్యాపిటల్గా, రాజధానిగా ఒక ముస్లిం సామ్రాజ్యం ఏర్పడింది. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తర్వాత ఆ రాజధానిలో రాజుగా అబూబకర్ రజియల్లాహు తాలా గారు ఉన్నారు. అబూబకర్ 2.5 సంవత్సరాల తర్వాత చనిపోతే ఉమర్ రజియల్లాహు తాలా గారు 10 సంవత్సరాల పాటు ఉన్నారు. ఉమర్ రజియల్లాహు తాలా షహీద్ అయిన తర్వాత ఆయన సలహా మేరకు ఒక ప్యానెల్ ఏర్పడితే ఆ ప్యానెల్ నుండి ఉస్మాన్ రజియల్లాహు తాలా గారిని ఎంచుకున్నారు. ఆయన కూడా దాదాపు
12-13 సంవత్సరాలు రాజ్యంలో ఉన్నారు, రాజుగా ఉన్నారు. ఆయన షహీద్ అయిన తర్వాత అలీ రజియల్లాహు తాలా ఉన్నారు. అలీ షహీద్ అయిన తర్వాత హసన్ రజియల్లాహు తాలా, హసన్ షహీద్ అయిన తర్వాత ముఆవియా రజియల్లాహు తాలా. ముఆవియా గారు మరణించిన తర్వాత ఆయన కుమారుడు యజీద్ చేతిలోకి రాజ్యం వెళ్ళింది. యజీద్ తర్వాత బను ఉమయ్య వాళ్ళందరూ అక్కడ నుంచి బను ఉమయ్య వాళ్ళు రాజ్యంలో ఉన్నారు. వాళ్ళ తర్వాత కొంతకాలం తర్వాత అబ్బాస్ రజియల్లాహు తాలాకి ఆయన కుటుంబానికి సంబంధించిన వాళ్ళు ఖురైష్ వంశీయులు ఏం చేశారంటే, వాళ్ళు కూడా ఖురైషీలే, వీళ్ళు కూడా ఖురైషీలే. అబ్బాస్ రజియల్లాహు తాలా కుటుంబానికి చెందిన వాళ్ళు ఏం చేశారంటే రాజ్యాన్ని తమ చేతిలో తీసుకున్నారు. అబ్బాసీయులు వచ్చారు. ఆ తరువాత రాజ్యాధికార పద్ధతులు రాజులు మారుతూ ఉంటూ వచ్చారంటే కొన్ని సమయాల్లో షియా వాళ్ళు తీసుకున్నారు. వాళ్ళు ఫాతిమా రజియల్లాహు తాలా పేరు పెట్టిన ఫాతిమీలు. ఆ తర్వాత కొంతమంది ఇస్మాయిలీలు వచ్చారు, మళ్ళీ అయ్యూబీయులు వచ్చారు, మమాలిక్ వచ్చారు, మళ్ళీ దవాలీక్ వచ్చారు. ఇలా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళ ఇలా మారుతూ ఇస్లాం రాజధానిలో రాజరికం మారుతూ వస్తుంది. కొంతమంది నిజంగానే ఖురైష్ కుటుంబానికి చెందిన వాళ్ళు, కొంతమంది ఖురైష్ కుటుంబంలో లేని వాళ్ళు. శక్తియుక్తులు ఉన్నాయి, వెనకాల సపోర్ట్ ఉంది, రాజుని మట్టిపెట్టి రాజ్యాన్ని చేతిలో పట్టుకొని నేను కూడా రాజ్యం చేయగలను అని చెప్పిన వాళ్ళు ఈ ఉబైదీలు. ఈ ఉబైదీలు ఏం చేశారంటే బేసికల్లీ వాళ్ళు రాఫ్జీలు అంటే షియా తెగ వాళ్ళు, మీకు తెలిసినట్టే. వాళ్ళు ఏం చేశారంటే మేము కూడా ఫాతిమా రజియల్లాహు తాలా అను కుటుంబం వాళ్ళని, ఫాతిమీయులమే అనే విషయాన్ని ప్రజలకు తెలియజెప్పడానికి, అంటే అంతకుముందు వాళ్ళు ఫాతిమా రజియల్లాహు తాలా వాళ్ళు కారు అని జనాలకు తెలుసు, కానీ వీళ్ళు వాళ్ళని నచ్చజెప్పడానికి, వాళ్ళ బుర్రలో ఆ మాట ఎక్కించడానికి మేము కూడా ఫాతిమీయులమే అనే మాటను సుస్థాపితం చేయడానికి ఏం చేశారంటే ఈ అనేక విషయాలు ఉనికిలోకి తీశారు. వాటిలో నుంచి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పట్ల తమ ప్రేమను ప్రకటించడం ఒకటి. ఆ ప్రేమ ప్రకటించడం, ఇంతకు ముందు వాళ్ళు చేసిన ప్రేమ, వాళ్ళ పద్ధతులు అన్నీ బాగానే ఉన్నాయి. ఇది ఎప్పుడు జరిగింది? ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తర్వాత 400 సంవత్సరంలో, 300 సంవత్సరాలు గతించిపోయినాయి. 400 సంవత్సరంలో మనం క్రిస్టియన్ క్యాలెండర్ ప్రకారం చెప్పుకుంటే మీలాద్ తర్వాత అంటే 960 సంవత్సరాలు చిలుకు. ఆ సంవత్సరంలో ఏం జరిగిందంటే ఇక్కడ రాఫ్జీలు ఏం చేశారంటే మిస్ర్‌లో మేము ఉబైద్ కుటుంబానికి చెందిన వాళ్ళు, ప్రత్యేకంగా వాళ్ళలో అల్ ముయిజ్జుల్ దీనిల్లా అనే వ్యక్తి ఏం చేశాడంటే ఈ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై తమ ప్రేమను ప్రకటించే పద్ధతిలో మీలాద్ ప్రారంభం చేశారు. ఇక్కడ ప్రారంభం జరుగుతుంది. ఇది ఇబ్న్ కసీర్ రహ్మతుల్లాహి అలైహి గారి రీసెర్చ్ పేపర్. అందులో ఈ విషయాన్ని ఆయన ఖరాఖండిగా ప్రకటిస్తే వేరే పండితులు కూడా ఆయన దగ్గరికి వెళ్ళి ఆ విషయాన్ని యాక్సెప్ట్ చేశారు. అక్కడ నుంచి ప్రారంభం. ఇది అతను ఆ ఉబైదీలు ఎటువంటి వాళ్ళు అంటే జిందీక్ అనే మాటకి ఒక పెద్ద ఆయన అర్థం రాస్తున్నట్టే అల్లది యుజ్హిరుల్ ఈమాన వ యుబ్తినుల్ కుఫర్. జిందీక్ అంటే పైన ఈమాన్ ప్రకటిస్తూ లోపల పొట్టలో ఏం దాస్తున్నాడు? కుఫుర్ పెట్టుకున్నవాడు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి కాలం నాటి మునాఫికులు కూడా అదే చేశారు. వాళ్ళు లోపల ఈమాన్ ప్రకటిస్తున్నారు. సూరతు అల్ మునాఫికూన్ చదవండి. ఇదా జాకల్ మునాఫికూన ఖాలు నష్హదు ఇన్నక రసూలుల్లాహ్ వల్లాహు యఅలము ఇన్నక రసూలు వల్లాహు యష్హదు ఇన్నల్ మునాఫికీన లకాదిబూన్. మొదటి ఆయత్. ఆ తర్వాత వాళ్ళ కేటగిరీ మొత్తం చెప్పడం జరిగింది. అఖీదా సెక్షన్లోకి వెళితే కేటగిరీ మునాఫిక్ గురించి చెప్తారంటే పైన ఈమాన్ ప్రకటించేవాడు, లోపల కుఫర్ దాచేవాడు, పైగా ఛాన్స్ దొరకంగానే వెంటనే పైన ఈమాన్ చూపించేవాడు, ఇస్లాం పై అమలు చేసేవాడు, కడుపులో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పట్ల, ఇస్లాం పట్ల, ఇస్లాం విస్తరణ పట్ల, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పట్ల
కోపతాపాలు, అదేవిధంగా విద్వేషం పెంచేవాడు. ఛాన్స్ ఎప్పుడు దొరుకుతుంది వీళ్ళని మట్టు పెట్టేసి నా పద్ధతి నేను అనుసరించాలనుకున్నవాడు మునాఫికు. అటువంటి మునాఫికును కాఫిర్కి నేను తేడా లేదు. ఇన్నల్ మునాఫికీన ఫి దర్కిల్ అస్ఫలి అని చెప్పడం జరిగిందంటే ఆ కాఫిర్ల గురించి చెప్పడం, మునాఫికుల గురించి చెప్పడం జరిగింది అని మనం అఖీదా సెక్షన్ లో ఈ విషయాలు చెప్పుకుంటున్నాం. వీళ్ళు అలాగే చేసేవాళ్ళు. వీళ్ళు ఇస్లాం గురించి అంత ప్రేమ పద్ధతి ఏం లేనివాళ్ళు. కానీ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పేరు అడ్డం పెట్టుకుని మేము ఫాతిమా కుటుంబాన్ని వాళ్ళని చెప్పడానికి ఈ మీలాద్ నబీ అనేది ప్రారంభించారు. ఆ రోజుల్లో ఉన్నటువంటి ఈజిప్ట్ చుట్టుపక్కల, అంటే వీళ్ళు ఈజిప్ట్లో ఉండేవాళ్ళు, అక్కడ సున్నీలు యాక్సెప్ట్ చేయకపోతే వాళ్ళని కొట్టడం, తిట్టడం, పిల్లల్ని చంపేయటం, ఆ స్త్రీలను మానభంగం చేయటం, అదేవిధంగా అనేక సమస్యలు, ఆస్తుపాస్తులు లాక్కోవడం, తరిమేయటం, వాళ్ళ నుంచి భయపడి వీళ్ళు పారిపోయి కుక్కలు పిల్లులు తిని జీవితాలు గడిపిన పరిస్థితులు కూడా ఉన్నాయి. ఆ విధంగా దౌర్జన్యాలు చేసి తమ పీఠాన్ని ఆపుకునే ప్రయత్నం చేశారు వీళ్ళందరూ. ఈ విధంగా వీళ్ళు మీలాద్ ప్రారంభించి ముస్లింలకు మేము ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పట్ల ఒక ప్రేమ కలిగి ఉన్నాము. వీళ్ళు కూడా చరిత్ర పుస్తకాలు వెనక్కి వెళ్తే ఈ ఆషూరా రోజున నిప్పుల్లో దూకటం, ఊళ్ళంతా కొట్టుకోవటం, బుగ్గలు గిల్లుకోవటం, వెంట్రుకలు పీక్కోవటం వీళ్ళు చేస్తున్నారే, ఈ పెద్దవాళ్ళు ప్రారంభించింది అని ఆ మాట అక్కడ కూడా మనం చదవడానికి జరుగుతుంది. సో ఈ విధంగా వీళ్ళు ఏం చేశారంటే ఈ పెద్దవాళ్ళు, పెద్ద కుటుంబీకులు, పెద్దవాళ్ళ చరిత్ర కలిగిన వాళ్ళని అడ్డం పెట్టుకుని తమను కూడా పెద్దవాళ్లతో సంబంధం కలిగిన వాళ్ళని నిరూపించుకోవడానికి నానా కష్టాలు పడి తమ రాజ్యాన్ని ఆపుకునే ప్రయత్నం వీళ్ళు చేసుకుంటూ వెళ్ళారు. వాళ్ళల్లో నుంచి అర్బల్ అనే స్థానానికి చెందినటువంటి రాజు ముజఫర్ అబూ సయీద్ కౌకబరి అనే వాడి పేరు దగ్గర మనం వెళ్ళి ఆగుతున్నాం. ఇతను ఎప్పుడు చనిపోయాడు? 630లో చనిపోయాడు హిజ్రీలో. అంటే మనం ఇందాక చెప్పుకున్నటువంటి 4వ శతకం చెప్పుకున్న తర్వాత ఆ 4వ శతకం నుంచి 5వ శతకం 6వ శతకం వరకు వీళ్ళు కొన్ని ప్రాంతాల్లోనే ఇది చేసేవారు. ఆ తర్వాత ఏం జరిగిందంటే మొహమ్మద్ అలీ పాషా సూఫీ ధర్మం పద్ధతిని యాక్సెప్ట్ చేసుకున్నాడు. అతను వాళ్ళ పద్ధతిలో ఉంటూ ఈ విషయాన్ని ఇంకా స్ప్రెడ్ చేసే ప్రయత్నంలో ఈ మీలాద్ని ప్రపంచ నలుమూలలో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పేరు మీద తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పేరు ఉంది కాబట్టి, ఆయన పెద్ద మనిషి కాబట్టి, చాలా ప్రజలకు తెలిసిన వ్యక్తి కాబట్టి, వాళ్ళు చెప్పిన తార్క వితర్కాలు అర్థం పెట్టుకొని సామాన్య మనుషులు కూడా, ఈవెన్ కొంతమంది ధార్మిక పండితులు కూడా వాళ్ళ వెంట నడవడం ప్రారంభించారు. మొదట్లో నోనో అన్న, ఆ కాసేపటి తర్వాత కొన్నాళ్ల తర్వాత ఎస్ అంటూ అడుగు వేయడం మొదలు పెట్టారు. ఇది ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పట్ల ప్రేమను ప్రకటించడానికి ఒక మార్గంగా వాళ్ళు పెట్టుకున్నారు. ఇప్పుడు వాళ్ళ దగ్గర ఏమంటున్నారంటే ఏ పద్ధతులు, ఏ రీజన్స్ వాళ్ళు ఇస్తున్నారు, మీరు ఎందుకు చేస్తున్నారు అంటే ఏమి రీజన్స్ ఇస్తున్నారు, ఆ రీజన్స్ గురించి వాళ్ళు ఇప్పుడు మనం మాట్లాడాలి. మొదటి రీజన్ వాళ్ళు ఏమి చెప్తున్నారంటే ఇందాక మనం చదువుకున్న ఆయత ఏదైతే ఉందో సూర యూనుస్ 58వ ఆయత, అది ఒకటి చెప్తున్నారు. మొదటి రీజన్ ఖుల్ బిఫద్లిల్లాహి వ బిరహ్మతిహి ఫబిదాలిక ఫల్యఫ్రహు వ ఖైరుం మిమ్మా యజ్మౌన్. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మీరు చెప్పండి, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ఫదల్ మరియు ఆయన కారుణ్యం వల్ల మేము ఈ స్థితిలో ఉన్నామంటే దానికి మనం సంతోషం ప్రకటించాలి. ఫల్యఫ్రహు, సంతోషపడాలి. హువ ఖైరుం మిమ్మా యజ్మౌన్, ఈ సంతోషం ప్రకటించటం అనేది ఏదైతే ఉందో, వాళ్ళు ప్రపంచంలో కష్టపడి ఏదైతే సంపాదించుకుంటున్నారో దానికంటే ఈ సంతోషమే చాలా గొప్పది అని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ ఫజుల్ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ఫజల్, అదేవిధంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా రహమత్, ఈ రెండు వస్తువుల ప్రస్తావన వచ్చింది. ఈ రెండు వస్తువులు ఏదైనా ప్రతి చిన్న వస్తువు నుంచి పెద్ద వస్తువు వరకు ఈ రెండు వచ్చేస్తాయి. మీరు ఎటువంటి ఆలోచన లేకుండా ప్రశాంత చిత్తముతో కూర్చుని ఉంటే అది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ఫజల్ మరియు రహమత్ మీపై. ఈ బొటన వేలు ముందుకు వెనక్కి కదులుతూ ఉందంటే ఈ మెలికల్లో ఇందుట్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏమైతే జాయింట్స్ పెట్టాడో, ఈ జాయింట్స్ పెట్టడం వల్ల ఈ శబ్దం మనకు ఇది సాధ్యమవుతుంది కాబట్టి ఇది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ఫజల్ మరియు రహమత్ మనపై ఉంది.
ఈ ప్రపంచంలో ప్రతి అణువుపై అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క రహమత్ స్ప్రెడ్ అయి ఉంది. కాబట్టి ఈ జనరల్ ఐటమ్ని తీసుకుని ఏం చేస్తున్నారంటే, ఇది ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పండగ రోజున, పుట్టినరోజుని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఫజల్ ఇచ్చాడు, రహమత్ ఇచ్చాడు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి రాక కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క రహమతే కదా. అల్లాహ్ ఏమన్నాడు? వమా అర్సల్నాక ఇల్లా రహమతల్ లిల్ ఆలమీన్ అన్నాడు. కాబట్టి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి రాక ఆయన పుట్టుకతో ప్రారంభమైంది కాబట్టి, ఆయన పుట్టినరోజుని మేము పండగ సెలబ్రేట్ చేసుకుంటే మీ కష్టం ఏంటి అని వాళ్ళు అంటున్నారు. కానీ పండితులు ఈ ఆయత్ యొక్క అర్థం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క రాకతో చేయటం లేదు. ఆయన పండగ అలా చేయట్లేదు. పండితులు ఏమంటున్నారంటే, మీరు ఈ తఫ్సీర్ చెప్పే ముందు దాని ముందు ఉన్న ఆయత్ కూడా చదవండి. అందులో అల్లాహ్ ఏమంటున్నాడు చూడండి. ఏమంటున్నాడు? యా అయ్యుహన్నాస్ ఖద్ జాఅత్కుమ్ మౌఇజతుం మిర్ రబ్బికుం వషిఫాఉల్ లిమా ఫిస్ సుదూర్ వహుదం వరహమతుల్ లిల్ ముమినీన్. అల్లాహ్ అంటున్నాడు, ప్రజలారా మీ వద్దకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దగ్గర నుంచి మౌఇజత్ వచ్చింది. మౌఇజత్ అంటే సత్సందేశం వచ్చింది. తర్వాత ఇంకేమొచ్చింది? వషిఫాఉ, మీ హృదయాల్లో ఉన్న రోగాలకు విరుగుడు వచ్చింది, షిఫా వచ్చింది. వహుదన్, సన్మార్గం వచ్చింది. వరహ్మ, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క రహమత్ వచ్చింది. లిల్ ముమినీన్, ఈమాన్ ప్రకటించిన వారు. ఇందులో ఎన్ని విషయాలు ఉన్నాయి? మౌఇజత్ చెప్పడం జరిగింది, షిఫా చెప్పడం జరిగింది, హిదాయత్ చెప్పడం జరిగింది, రహమత్ చెప్పడం జరిగింది. ఈ 4 విషయాలు మీ దగ్గరికి ఇచ్చివ్వటం జరిగింది. కాబట్టి దీనిపై మీరు సంబరపడాలి. మీకు ఇవి ఇచ్చినంత వరకు ఇంత పెద్ద మొత్తంలో ఎవరికి ఇవ్వలేదు కాబట్టి మీరు సంతోషపడండి అని చెప్తున్నాడు అల్లాహ్ సుబ్హానహు. ఏదన్నా వస్తువు మీకు దొరికితే దానిపై సంతోషపడటానికి ముఖ్య మార్గం ఏంటంటే, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దావూద్ అలైహిస్సలాం గారికి ఏం చెప్పాడో అది గుర్తుపెట్టుకోవాలి. మీరు ఒక ఇంజినీర్ కావచ్చు, ఒక డాక్టర్ కావచ్చు, ఒక బిజినెస్ టైకూన్ కావచ్చు, లేకపోతే ఇంకో విధంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అనేక అనుగ్రహాలు మీకు ఇచ్చి ఉండొచ్చు. ఈ అనుగ్రహాలను మీరు చెల్లాచెదురు చేయకుండా, పాడు చేయకుండా, నాశనం చేయకుండా జాగ్రత్త పడుతూ ఉంటూ దాని కృతజ్ఞత మీరు ప్రకటించాలి. కృతజ్ఞత ప్రకటించే పద్ధతుల్లో ఒకటి అల్హమ్దులిల్లాహ్ అని చెప్పటం. రెండవది దావూద్ అలైహిస్సలాం గారికి బోధించిన బోధన అదేంటంటే, ఏమలు ఆల దావూద శుక్రా, మీకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏ వస్తువులు ప్రసాదించాడో వాటిని ఆచరణపూర్వకంగా మీరు కృతజ్ఞత చెప్పాలి. ఆచరణపూర్వకంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏ పద్ధతుల్లో ఆచరణ చేయాలని బోధించాడో ఆ ఆచరణ కంటిన్యూ కావాలి. ఇది ముఖ్యమైనది. ఇది కొనసాగించాలి. ఇక్కడ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి బర్త్‌డే కేటాయించుకుని ఆ రోజున వరకు చేసుకోవటం, మిగతా జీవితం 364 రోజులు మరి దీనికి దూరంగా ఉండటం అంటే మరి ఎటువంటి ఆచరణ? అది రహమత్ మరియు ఫజల్, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ఫజల్ యొక్క కృతజ్ఞత ఎటువంటి విధంలో కాజాలదు. కాబట్టి ఇది ఒకే సమాధానం అని ఈ ప్రశ్నకు నేను చెప్పుకుంటున్నాం. రెండో విషయం వాళ్ళు ఏం చెప్తున్నారంటే, అల్లాహ్ అంటున్నాడు, ఫల్లజీన ఆమను బిహి వఅజ్జరూహు వనసరూహు వత్తబవు నూరుల్లజీ ఉంజిల మాహు ఉలైక హుముల్ ముఫ్లిహూన్. సూరతుల్ ఆరాఫ్‌లో 157వ ఆయత్ ఇది. అల్లాహ్ అంటున్నాడు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలాపై ఈమాన్ ప్రకటించిన వాడు, ఫల్లజీన ఆమను బిహి, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై ఈమాన్ ప్రకటించిన వారు, వఅజ్జరూహు, ఆయన సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు, వనసరూహు, ఆయన సహకరించిన వాళ్ళు, వత్తబవు నూరుల్లజీ ఉంజిల మాహు, ఖురాన్ ఏదైతే ఉందో దీన్ని అల్లాహ్ నూర్ అంటున్నాడు, ఆ అవతరించిన నూర్ని వాళ్ళు ఫాలో అవుతున్నవారు, ఉలైక హుముల్ ముఫ్లిహూన్, వాళ్ళందరూ విజయం పొందేవాళ్ళు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకు సపోర్ట్ చేయాలి, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని సహకరించాలి. ఇప్పుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్పే తాజీర్ అంటే సహకరించడం. మేము ఈ మీలాద్ పండగ చేసుకుని ఏం చేస్తున్నామంటే, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి సపోర్ట్ చేస్తున్నాం. మా సపోర్ట్‌ని ఆయనకు ఉంది అని ప్రకటిస్తున్నాం. మా సపోర్టు మీకు ఉంది అని ప్రకటిస్తున్నాం. మీరు పండగ చేసుకుని, కేకులు కట్ చేసుకుని, నృత్యాలు చేసుకుని, డాన్సులు చేసుకుని, రంగురంగుల బట్టలు తొడుక్కుని, ఇష్టం వచ్చినట్టు పద్ధతిలో పిండి వంటకాలు చేసుకుని, తిని తందనాలాడుతూ మీరు అంటే మరి ఇది 360 తర్వాత 400 శకంలో ప్రారంభం చెప్పుకున్నాం. మరి అంతకు ముందు ఉన్న వాళ్ళు ఏం చేశారు? ఆ రోజున
అబూబకర్ కానీ, ఉమర్ కానీ, ఉస్మాన్ కానీ, అలీ కానీ, ఈ ఖలీఫాలు, ఆ తర్వాత ఉమర్ ఇబ్న్ అబ్దుల్ అజీజ్ కానీ, ఆ తర్వాత అమీర్ మావియా కానీ, మిగతా సహాబాలు కానీ, పెద్ద మొత్తంలో వాళ్ళు కూడా తాబయిన్లు కానీ, తాబీన్లు కానీ, మరి వాళ్ళ తర్వాత వచ్చినటువంటి హదీస్ అయిమ్మాలు కానీ, ఇమాం మాలిక్ కానీ, ఇమాం అబూ హనీఫా కానీ, ఇమాం షాఫీ కానీ, ఇమాం అహ్మద్ బిన్ హంబల్ కానీ, మళ్ళీ ఇమాం అహ్మద్ గారి శిష్యుల్లో నుంచి సంబంధం ఉన్నటువంటి ఇమాం బుఖారీ కానీ, ఇమాం ముస్లిం కానీ, ఇమాం నసాయి కానీ, ఇమాం మాజా కానీ, మరి అదేవిధంగా ఇమాం అబూ దావుద్ కానీ, ఇమాం తిర్మిజీ కానీ, ఈ పండితులు కూడా ఎన్నో సేవలు చేశారు. మళ్ళీ వాళ్ళు చేసింది ఈ సేవ మరి ఆ రోజు పండగ రూపంలో వాళ్ళు ఎప్పుడు ప్రకటించలేదంటే వాళ్ళు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సపోర్ట్ చేయలేదా? ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి సపోర్ట్ చేయలేదా? కొన్నాళ్ల ముందు ఈజిప్టులో ఒక ఖురాన్ పారాయణానికి సంబంధించినటువంటి ఖిరాత్ యొక్క కాంపిటీషన్ జరిగింది. ఆ కాంపిటీషన్లో చాలా మంది పార్టిసిపేట్ చేశారు. ఇండోనేషియాకు చెందినటువంటి ఒక మహిళ ఉన్నత స్థానంలో వచ్చింది. ఆవిడ ఫైనల్లో ఖిరాత్ చదవడానికి వచ్చినప్పుడు అక్కడ జడ్జిలు కూర్చున్న వాళ్ళు ఏం చేశారంటే రూల్స్ ప్రకారం నువ్వు ముఖం పైన గుడ్డ తొలగించాలమ్మాయి అన్న. నువ్వు చేసుకున్న ఏదైతే ఉందో ముఖం పైనటువంటి నిఖాబ్ ఉందో ఆ నిఖాబ్ తొలగించాల్సిందే నువ్వు అన్న. ఆవిడ కాసేపు ఆలోచించి నిఖాబ్ తొలగించకపోతే మీరు నన్ను ఉంచరా ఇక్కడ అని. నిఖాబ్ తొలగించాల్సిందే. అయితే తాను తెచ్చుకున్న మొబైలు తన సామాగ్రి ఏదైతే ఉందో ఇవన్నీ సర్దుకొని నేను ఈ కాంపిటీషన్కి వైదొలుగుతున్నాను, నేను నా ముఖం చూపించే అవసరం మీకు లేదు అని చెప్పి మానుకుని వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆ అమ్మాయి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పిన పద్ధతికి సపోర్ట్ చేసిందా చేయలేదా? ఇది అసలు అమలు ద్వారా ఆచరణ ద్వారా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి మాటను మనం పైన పెట్టాం. ఈ మాట మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? ముహమ్మద్ రసూలుల్లాహ్ని కేక్ మీద రాసి కత్తి తిన్నగా ముహమ్మద్ మీద పెట్టి మొహమ్మద్ మీమ్ और హా ఒక ముక్క మరియు మీమ్ మరియు దాల్ రెండో ముక్కగా కట్ చేసి ముహమ్మద్ గారిని రెండు ముక్కలు చేస్తుంటే, మీరు ఆయన పేరుని రెండు ముక్కలు చేస్తుంటే మీరు ఏ విధంగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సపోర్ట్ చేస్తున్నాము? ఆయన పేరు ఇస్తున్నాము. ఇది యాక్సెప్టబుల్ రీజన్ కాదు. కాబట్టి యాక్సెప్టబుల్ రీజన్ కాదని నేను మనవి చేసుకుంటున్నాను. ఈ మీ వాదన తప్పు అని నేను చెప్తున్నాను. తర్వాత ఇంకో వాదన వాళ్ళది ఏమంటే రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం గారు సోమవారం నాటు పుట్టారు. అది వాస్తవం, యాక్సెప్టబుల్, ఎందులో డౌట్ లేదు. రసూలుల్లాహి సల్లం వారంలో 2 రోజులు ఉపవాసం పాటించేవారు, సోమవారం మరియు గురువారం. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒక వ్యక్తి అడిగారు, అయ్యా ఈ 2 రోజులు ఉపవాసం పాటిస్తున్నారు ఏంటంటే, ఆయన చెప్పారంటే సోమవారం అయితే నేను పుట్టినరోజు, గురువారం అయితే వారాంతపు లెక్కలైతే ఉన్నాయో అల్లాహ్ సుమస్లో చేర్చబడతాయి, ఆ అమాలు ఏదైతే ఉందో అది చేరుతుంది, అందుకని నేను ఆ 2 రోజులు ఉపవాసంతో ఉంటున్నాను అన్నారు. కాబట్టి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తన పుట్టినరోజును సెలబ్రేట్ చేశారు కదా పండుగ ఉపవాసం పెట్టుకుని. చాలా సంతోషం. మీరు సెలబ్రేట్ చేయండి. ప్రతి సోమవారం మీరు ఉపవాసం పాటించండి. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు సోమవారం నాడు ఉపవాసం ఉన్నారు కాబట్టి మేము ఉపవాసం పాటిస్తున్నాం, పాటించండి. సోమవారం ఏదైతే ఉందో సంవత్సరంలో ఎన్నిసార్లు వస్తుంది? ఒక సంవత్సరంలో ఎన్ని వారాలు ఉన్నాయి? 52 వారాలు. అంటే 52 వారాలు, 52 సోమవారాలు వస్తాయి సంవత్సరంలో. మీరు 52 వారాలు ఉపవాసాలు పాటించాలి. అది మీకు చాలా గర్వంగా ఉంటుంది పూర్తి సంవత్సరం పాటిస్తే. కానీ మీరు అలా చేయట్లేదు కదా. మీరు ఈ సెలబ్రేట్ చేసే వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఆ సెలబ్రేషన్ డే మంగళవారం వచ్చినా, బుధవారం వచ్చినా, ఆదివారం వచ్చినా, శనివారం వచ్చినా, వేరే రోజుల్లో శుక్రవారం, శనివారం అంటే సోమవారం కాకుండా వేరే రోజులు ఎప్పుడు వచ్చినా మీరు దాన్ని సెలబ్రేట్ చేస్తున్నారు. మరి మీరేం చేస్తున్నారు? అది ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పద్ధతిలో నడిచినట్టు కాదుగా, సున్నత్ పై నడిచినట్టు కాదు కదా. మీరు తర్వాత ఆషూరా రోజు ఉంది. ఆషూరా మొహర్రం రోజు 10 రోజున ఫిక్స్ చేసేసారు. అది ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవక్తగా ముందు నుంచి కూడా
ఆ ఆషూరా ఉపవాసం కొనసాగుతుంది. హుసైన్ షహీద్ కాక ముందు కూడా ఆషూరా కొనసాగుతుంది. మరి దీన్ని కంపేర్ చేయడం ఎలా జరుగుతుంది? అది సంవత్సరంలో ఒకసారి వస్తుంది. మీరు ప్రతి సోమవారం అయితే 52 సార్లు సోమవారాలు వస్తున్నాయి కాబట్టి మీరు ఉపవాసం పాటించకుండా మేము ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు పాటించారు, మేము సెలబ్రేట్ చేస్తామని చెప్పడంలో అభ్యంతరం, చాలా యాక్సెప్టబుల్ రీజన్ ఏం లేదు అని నేను మనవి చేస్తున్నాను. తర్వాత ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఉపవాసం పాటించారు, మీరేం చేస్తున్నారు? ఆ పేరు అడ్డం పెట్టుకుని రంగురంగుల బట్టలు వేసుకుని ఏదో వస్తువులు తీసుకుని రోడ్లపై నడుస్తూ డప్పులు, అదేవిధంగా మేళతాళాలు, అతని అరుపులు, కేకలు, పిచ్చాపాటి పాటలు, స్త్రీల మరి పురుషుల యొక్క కలయిక, మరియు హంగామా మీరందరూ చేస్తున్నారు. మరి ఈ హంగామాలని చేస్తున్నప్పుడు అంతకు ముందు వాళ్ళు ఏమి చేశారు? మేము చేయలేదే. తర్వాత ఇంకేం చెప్పడం జరిగిందంటే, వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మిన్ అఫ్జల్ అయ్యాకుం యౌముల్ జుమా ఫీ ఖులిక ఆదం. జుమా చాలా ఉత్తమమైన రోజు. ఆ రోజున ఎవరు పుట్టారు? ఆదం అలైహిస్సలాం గారు పుట్టారు. ఆదం అలైహిస్సలాం గారు పుట్టినరోజున అల్లాహ్ సుబ్హానహు వ తఆలా జుమా పేరుతో సెలబ్రేట్ చేస్తున్నాడు, చేయమని ఉమ్మత్కి ఆర్డర్ ఇచ్చాడు. మరి ఆదం కంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చాలా గొప్పవారు కాబట్టి ఆయన బర్త్డేని మేము సెలబ్రేట్ చేయడంలో కష్టమే. నిజమే, ఆదం అలైహిస్సలాం కంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు గొప్పవారు మీకెవరు చెప్పారు? ఈసా అలైహిస్సలాం కంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు గొప్పవారు మీకెవరు చెప్పారు? ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు నిజంగా హదీస్లో చెప్పారు, అనా సయ్యిద్ ఉల్ద్ ఆదం. ఆదం అలైహిస్సలాం గారి సంతానం నేను నాయకుడిని. నాయకుడు గొప్పవాడు అవసరం లేదు కదా. నాయకుడు ఫజీలత్ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇస్తాడు. 3వ సూరా ప్రారంభంలోనే అల్లాహ్ ఏమంటున్నాడు? తిల్క రుసులు ఫద్దల్నా బాదహుం అలా బాద్. వీళ్ళందరూ ప్రవక్తలండి, వాళ్ళ పేర్లు మేము చెప్తున్నాం మీకు. ఫద్దల్నా బాదహుం అలా బాద్. వాళ్ళలో కొంతపై మేము కొన్ని ప్రత్యేకతలు ఇచ్చాం. ఈ ప్రత్యేకతలు ఏమిటో మేము మీకు చెప్పవసరం లేదు, కానీ ఆ ప్రత్యేకతలు మా దగ్గర ఉన్నాయి. రేపు నేను మరణించిన తర్వాత ఆ ప్రత్యేకతలు చూస్తాను. అయిపోయింది. కొన్ని ప్రత్యేకతలు కొంతమందికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇచ్చాడు. మరి ఆ ప్రత్యేకతలు మీరు ఇవ్వడానికి అవసరం లేదు కదా. ఇది కాబట్టి మీరేం చేస్తున్నారంటే, ఏం చెప్తున్నారంటే, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పుట్టినరోజు ఆదం కంటే చాలా గొప్ప రోజు కాబట్టి అంటున్నారు. కానీ అదే హదీసులో ఏం చెప్పండి, ముహమ్మద్ సల్లల్లాహు గారు ఏం చెప్తున్నారు చెప్పండి? చెప్తున్నారు, ఆదం అలైహిస్సలాం గారు పుట్టారు, ఆదం అలైహిస్సలాం స్వర్గంలో ప్రవేశం పెట్టేవారు, ఆదం అలైహిస్సలాం గారు స్వర్గం నుంచి తొలగించటం జరిగింది. ఇప్పుడు మీరు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పుట్టినరోజు 12 రబీఉల్ అవ్వల్, అదేవిధంగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మరణించింది 12 రబీఉల్ అవ్వల్ అని మీరు నమ్ముతున్నప్పుడు మీరు ఏ భాగంలో పండగ చేసుకుంటున్నారు? ఏ భాగంలో సంతాపం ప్రకటిస్తున్నారు? ఒక్క ప్రశ్న మేము మీతో అడుగుతున్నాం. దానికి సమాధానం మీ దగ్గర లేదు. మేము పండగ చేసుకుంటాం పుట్టినరోజు అని మీరు చెప్తారు, కానీ అదే రోజున మరణించారు. రెండో విషయం మా దగ్గర మేము చెప్తున్నామంటే, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు పుట్టిన రోజు అది అనేక రివాయతుల్లో వేరే విధంగా ఉంది. కొన్ని రివాయతుల్లో 9 రబీఉల్ అవ్వల్ వస్తుంది, కొన్నిట్లో 12 వస్తుంది. షియా వాళ్ళు 17న వాళ్ళు సెలబ్రేట్ చేస్తారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి బర్త్డేని. కొన్ని రివాయతుల్లో 24 రబీఉల్ అవ్వల్ వస్తుంది. మరి ఈ విధంగా పుట్టినరోజు ఎగ్జాక్ట్లీ ఒక రోజు కానప్పుడు ఆ రోజు మీరు పుట్టినరోజుని నిర్ధారణ చేయడానికి మీ దగ్గర సూత్రాలు ఏమున్నాయి? మీకు కలొచ్చిందా? లేకపోతే వహీ వచ్చిందా అదే రోజు అని చెప్పడానికి? అది లేనప్పుడు మీరు ఎటువంటి సెలబ్రేట్ చేస్తున్నామని ధర్మంలో పనికిరాని వస్తువులు యాడ్ చేయడానికి మీ దగ్గర ఎటువంటి ఆస్కారం లేదు అని మనవి చేస్తున్నాం. తర్వాత మూడో విషయం ఏంటంటే, తర్వాత విషయం బురైదా రజియల్లాహు తఆలా చెప్తున్నారు, ఇన్న జారియతన్ నజరత్ అన్ తజ్రిబ బిద్దఫి వ తతగన్నా బైన యదై రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం. మదీనాలో ఉన్నటువంటి ఒక జారియా అంటే సేవకురాలు, పేద అమ్మాయి, ఒకరోజు ఏం చేసిందంటే, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గజ్వాలో వెళ్ళున్నారు. ఆయన తిరిగి వస్తే క్షేమంగా నేను మదీనా ప్రజల ముందు నేను ఒక పాట పాడతాను, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని కీర్తిస్తూ ఒక పద్యం పాడతాను అని చెప్పి నజర్ చేసుకుందంటే ఒట్టు పెట్టుకుందని చెప్పుకుందాం. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తిరిగి వస్తే యుద్ధానికి వెళ్ళారు, తిరిగి వచ్చారు. ఇప్పుడు వెళ్ళి అడిగారు, ఈ అమ్మాయి వెళ్ళి అడిగారు, ఇలా నేను ఒట్టు పెట్టుకున్నారంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం
నువ్వు నిజంగా ఒట్టు పెట్టుకుని ఉంటే ఇలా పాడతానంటే నీ నజర్ పూర్తి చేసుకో అమ్మాయి అని పర్మిషన్ ఇచ్చారు. ఈ విధంగా తిర్మిజీలో ఒక రివాయత్ చెప్పడం జరిగింది. మరి ఆ అమ్మాయికి మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మదీనా తిరిగి వచ్చారు సంతోషంతో ఆ మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆమె అంటే మరి మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పుట్టినరోజు మేము సంతోషంగా పండుగ చేసుకుంటే మీకేంటి అభ్యంతరం ఏంటి అన్నమాట. నజర్ ఏంటి, మరియు మీరు చేస్తున్నది ఏమిటి? నజర్ అనేది ఏంటంటే, నేను నా ఆరోగ్యం ఆనాపసరి పరిస్థితి బాగాలేదు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నాకు ఆరోగ్యం ప్రసాదిస్తే ఒక రోజుని ఉపవాసం పాటిస్తాను కృతజ్ఞతాపూర్వకంగా అని ఎవరన్నా ఒట్టు పెట్టుకుంటే, ప్రమాణం చేసుకుంటే దాన్ని నజర్ అంటారు. లేకపోతే మా నాన్నగారి ఆరోగ్యం బాగాలేదు, ఆయన క్షేమంగా ఇంటికి తిరిగి వస్తే నేను 10 మందికి భోజనం పెడతాను నేను ఒట్టు పెట్టుకుంటే అది నజర్ అనబడుతుంది. దీనికి పరిమితి ఉంది షరియత్‌లో. అది నెరవేర్చడానికి. కానీ దీనికి దానికి సంబంధం ఏమిటి? దీనికి దానికి సంబంధం ఏంటి? తర్వాత ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎక్కడికెళ్ళొచ్చారు? గజ్వాలకెళ్ళొచ్చారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ఉన్న జీవిత కాలంలో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వెళ్ళిన ఏ యుద్ధాల్లో పార్టిసిపేట్ చేశారో, షరికత్ చేశారో మరి దాన్ని మనం గజ్వా అంటాం. ఇప్పుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు పరమపదించారు, ఆయన లేరు. మరి ఆయన పుట్టినరోజు ఏ గజ్వాలోకి వస్తుంది? అది రాదు కదా. అది గుర్తుంచుకోవాల్సిన వస్తువు అని మనం చేసుకుంటున్నాం. తర్వాత వాళ్ళు ఇంకో దలీల్ చెప్తున్నారు. ఏమని? ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మదీనా నగరంలో తన అకీకా చేశారని బైహఖీ రివాయత్‌లో వచ్చింది. కానీ మన చిన్న పుస్తకాల్లో మామూలుగా సీరత్ పుస్తకాలు ఏం చేశారంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు పుట్టిన 7వ రోజున అబ్దుల్ ముత్తలీబ్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి అకీకా చేశారు అని. సో ఒకసారి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి అకీకా అబ్దుల్ ముత్తలీబ్ చేసేశారు. కానీ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం స్వయంగా అకీకా చేసి ఏం చేశారంటే తను పుట్టినరోజు సెలబ్రేట్ చేశారు కదా అని వీళ్ళు అంటున్నారు. కానీ బైహఖీ రలియల్లాహు తాలాను తన పుస్తకంలో ఎక్కడైతే ఈ హదీస్ రాశారో ఆ హదీస్ చివరి భాగంలో విచారంటే హదీస్ మున్కర్. ఈ హదీసు ఎవరికి తెలియంది, అజ్ఞానమైనటువంటిది. మరి ఎక్కడి నుంచి వచ్చిందో అది నేను ఇక్కడ పెట్టాను. తర్వాత ఎవరైనా వెరిఫై చేస్తే చేస్తారు సరి అని. నా తర్వాత జనరేషన్ కోసం నాకు తెలిసిన వస్తువు ఇక్కడ పెడుతున్నాను. అది సహీ అయితే మీరు వెతికి చూడండి దాని సనద్ ఎక్కడుందో అని. ఇమాం నవవి రహమతుల్లాహి అలైహి ఏం చేశారు? ఈ హదీస్ పై రీసెర్చ్ చేశారు. ఆయన ఏమన్నారంటే ఇది బాతిల్. బాతిల్ అంటే మీకు తెలుసు, పనికిరాని, వ్యర్థమైంది. ఇబ్న్ హజర్ గారు దీనిపై రీసెర్చ్ చేశారు. ఆయన ఏమన్నారు? లా యస్బుత్. ఎక్కడ కూడా దీని రూట్స్ ఎక్కడ తగలలేదండి, ఈ హదీస్ నా దగ్గర ఎక్కడ తగలలేదు. ఈ గొప్ప గొప్ప మహా పండితులు వీళ్ళందరూ. మరి మీకు ఎక్కడ దొరికింది? మీరు ఎక్కడ నుంచి తెచ్చుకున్నారు? కాబట్టి ఈ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అకీకా చేసి సెలబ్రేట్ చేసుకున్నారని చెప్పడం అనడంలో దమ్ము లేదు. తర్వాత అబూ లహబ్ సంగతి కూడా చెప్తారు వీళ్ళు. అబూ లహబ్ సంగతి ఏం చెప్తారు? అబూ లహబ్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు పుట్టారు అని చెప్పడానికి అబూ లహబ్ ఇంట్లో పనిచేసే సువైబా అనేటువంటి ఒక స్త్రీ సహాయకురాలు, ఇంట్లో మెయిడ్ వెళ్ళి అబూ లహబ్కి చెప్పిందంట. ఏమని? మీకు అబ్బాయి పుట్టాడు అంటే మీ కుటుంబంలో అబ్దుల్లా గారింటూ అబ్బాయి పుట్టాడు, అది మీకు వరుసగా కుమారుడు అవుతాడు అని చెప్తే చాలా సంతోషపడి ఆ అమ్మాయి ఆ సేవకురాన్ని ఆజాద్ చేసేసాడు. ఆయన ఫ్రీడమ్ ప్రకటించాడు. తత్కారణంగా ఆ అమ్మాయి ఫ్రీడమ్ ప్రకటించాడు, సంతోషపడ్డాడు. కాబట్టి జహన్నములో ఉన్న అబూ లహబ్కి ఒకరోజు వెలుసుబాటు ఇస్తాడంట అల్లాహ్ తాలా శిక్ష లేకుండా. రైట్. మీకు తీసుకున్న ఉదాహరణ ఎవరిది? అబూ లహబ్దా? దివ్య ఖురాన్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరత్ లహబ్ అవతరించాడు. తబ్బత్ యదా అబీ లహబ్ అని. అబూ లహబ్ 2 చేతులు విరగొట్టేశాము, అతను నరకంలో పడేశాము, వాడి పెళ్ళం కూడా నరకంలో బాధపడుతుంది అని ఒక పూర్తి సూరత్ చెప్తుంటే నీకు ఉదాహరణగా స్వర్గంలో ఉన్న వాళ్ళు కావాలా, నరకంలో ఉన్న వాళ్ళు కావాలా నమూనాగా? నువ్వు నరకానికి పోయిన వాడు నమూనా తీసుకుంటే నువ్వు కూడా నరకానికి పోతావు, నీకు బాధ నీకు లేదా? ఇది నువ్వు గమనించదగ్గ వస్తువు. తర్వాత అబూ లహబ్ కాఫిర్గా చచ్చిపోయాడు. నీకు కాఫిర్ ఉదాహరణ తీసుకుంటే నువ్వు కాఫిర్ల అడుగుజాడల్లో నడుస్తావు. మూడో విషయం ఏంటంటే దీనికి సంబంధించింది అబూ లహబ్కు ముందుగా తెలుసా ఈ పుట్టిన బిడ్డ అబ్దుల్లా ఆమినా ఇంటో పుట్టిన బిడ్డ ఈ అబ్బాయి పెద్దవాడై ప్రవక్త అవుతాడు అని తెలుసా అతనికి?
ఆ రోజున అంటే ఏ రోజునైతే అమ్మాయిని ఫ్రీడమ్ ఆ రోజు తెలుసా? తెలియదు. రైట్. కొన్నాళ్ల తర్వాత అబూలహబ్ బ్రతికి ఉండంగానే మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎదిగి పెద్దవాడై తన 40 ఏట నేను ప్రవక్త, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రవక్త అని ప్రకటించినప్పుడు ఆ అబూలహబే మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గాని ప్రవక్తగా ఎందుకు స్వీకరించలేదు? మరి అలా స్వీకరించినప్పుడు అతడు మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంని రిజెక్ట్ చేసినాడు కదా! మరి ఎవడైతే రిజెక్ట్ చేసాడో వాడి అడుగుజాడల్లో మీరు నడుస్తావా? మళ్ళీ నీకు నమూనా మొహమ్మద్ గారు కావాలా? లఖద్ కాన లకుం ఫీ రసూలిల్లాహి ఉస్వతున్ హసన అని అల్లాహ్ అంటున్నాడా? అల్లాహ్ మాట నువ్వు వదిలేసి అబూలహబ్‌ని నమూనాగా తీసుకున్నావంటే నువ్వు ఎంత మూర్ఖుడో నువ్వు ఒకసారి గమనించుకో అని నేను మనవి చేస్తున్నాను. తర్వాత ఈసా అలైహిస్సలాం గారి పుట్టినరోజుతో వీళ్ళు కంపేర్ చేసుకుంటారు. ఈసా అలైహిస్సలాం గారితో పుట్టినరోజుతో కంపేర్ చేసుకుంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు బ్రతికున్న రోజుల్లోనే ఓకే. ఈసా అలైహిస్సలాం గారి ఉదాహరణ తీసుకుంటే ఈసా అలైహిస్సలాం గారు బ్రతికున్న రోజుల్లో ఎవరు ఆయన సపోర్ట్ చేయలేదు. ఏదో కొద్ది మంది మాత్రమే ఈమాన్ స్వీకరించారు. యూదులు నానా హింస పెట్టి వాళ్ళ పద్ధతులు అని చెప్పి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పైకి తీసుకున్నాడు. ఈసా అలైహిస్సలాం గారి పుట్టినరోజు అది క్రైస్తవులు ప్రకటించిన రోజు, యూదులు ప్రకటించిన రోజు. ఈసా అలైహిస్సలాం గారి పుట్టుక స్వయంగా మిరాకిలస్ అంటే మహిమ పూరితమైనది, మహిమాన్వితమైనది. మరి దానికి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి సాధారణ పుట్టుకతో ఎలా కంపేర్ చేస్తారు? తర్వాత ఈసా అలైహిస్సలాం గారికి సంబంధించి ఏం చేస్తారంటే ఈసా అలైహిస్సలాం కంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అఫ్జల్ కదా! అని మీరు చెబితే ఆయన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అఫ్జల్ అనే విషయం ఇందాక మనం చెప్పుకున్న ఆదం అలైహిస్సలాంకి సంబంధించి యకీనన్ అల్లాహ్ ద్వారా సందర్భంలో వాళ్ళు అఫ్జల్ అవుతారు. కానీ మనకు ఆయనపై అఫ్జల్ ఇవ్వడానికి ఫజీలత్ ఇవ్వడానికి ఏ ఆస్కారం లేదు. తిల్క రుసులు ఫద్దల్నా బాదహుం అలా బాద్. ఇంకో చోట లా నుఫర్రిఖు బైన అహదిన్ మిన్హుం సూరతుల్ బఖరాలో అన్నాడు. ఈ ఇబ్రాహీం అలైహిస్సలాం గాని, ఈసా గాని, నబియును గాని వీళ్ళ గురించి మనం మాట్లాడేటప్పుడు లా నుఫర్రిఖు బైన అహదిన్ మిన్ ఈ ప్రవక్తల మధ్య ఎటువంటి తేడా మేము చూపించాం. ప్రవక్తలందరూ అల్లాహ్ దగ్గర నుంచి వచ్చినారు. ప్రవక్తలందరూ సమాన స్థాయి వాళ్ళు మేము నమ్ముతున్నప్పుడు మళ్ళీ ఈసా అలైహిస్సలాం కంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం స్థాయిని మీరు పెంచి అవసరం లేదు. తర్వాత ఈసా అలైహిస్సలాం గారి పద్ధతి బర్త్‌డే చేసేవాళ్ళు ఈ క్రైస్తవులు. మీకు నమూనా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారా? లేకపోతే క్రైస్తవులా? మీకు నమూనా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారా? లేకపోతే యూదులా? మీకు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు నమూనా ఉన్నప్పుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏదైతే వద్దు అన్నారో వాళ్ళ పద్ధతులు నడవటం ఏంటి? ఇలా నడవటం అంటే ఈమాన్‌ని వదులుకోవటం. తప్పు నడవటం అని హదీస్‌లో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారంటే లతత్తబిఉన్న సుననల్ లజీన మిన్ ఖబ్లికుం షిబ్రన్ బిషిబ్రిన్ తనకంటే ముందు జనించిన ప్రజల యొక్క పద్ధతిపై మీరు ఎటువంటి తేడా లేకుండా అడుగుగా జానకు జానగా వేసుకుంటూ మీరు నడుస్తూ వెళ్తారు. అదే హదీస్‌లో సహాబా అడిగారు. ఎవరండి మీరు మీ దృష్టిలో ఎవరుంటే యూదులు మరియు క్రైస్తవులేనా అంటే వారు కాకుండా ఇంకెవరు ఉన్నారా మనకి మార్గం పాడు చేయటానికి అని ఉద్దేశంతో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేశారు. దివ్య ఖురాన్‌లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యూదులు మరియు నసారా యొక్క అడుగుజాడల్లో కాకుండా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి అడుగుజాడల్లో నడవమని చెప్తే మనం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని వదిలేసి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని సైతం మనతో పాటు తీసుకొని యూదుల యొక్క అడుగుజాడల్లో నడవడంలో అభ్యంతరం లక్ష్యం ఏంటి అని నేను మనవి చేస్తున్నా. తర్వాత ఒక పెద్ద మాట ఏం చెప్తారంటే ఇది బిదతు హసనా అని చెప్తారు. నిజంగా బిదత్ హసనా గురించి మనం కాస్త టైం తీసుకొని మాట్లాడాలి. అజాన్ అవుతుంది. అందుకని ఇవాళకి ఈ మాట ఆపేసి వచ్చే వారం ఇదే కంటిన్యూ చేస్తూ మరిన్ని వివరాలు మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం ఇన్షాల్లా చేస్తాను. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ సద్బుద్ధి, సన్మార్గం ప్రసాదించుగాక. సుబ్హానకల్లాహుమ్మ అష్హదు అన్ లా ఇలాహా ఇల్లా అంత అస్తగ్ఫిరుక వ అతూబు ఇలైక్. అస్సలాము అలైకుం వ రహమతుల్లాహి వ బరకాతుహు. ఈరోజు చెప్పినటువంటి వక్తలు ఇంత మంచి విషయాలను ఖురాన్ మరియు హదీస్ రూపంలో మన ముందు తీసుకొచ్చి